3. So in the previous class, we have discussed the learning theories, classification of learning theories. Okay, so there are the 3 learning theories are there. One is a behavioristic theory, and law of cognition, and the law of constructivist. Okay, so out of those 3 theories, so for each theory there is a contribution from the psychologist. Law of behaviorism, supported by the 3 members: E.L. Thorndike, Ivan Pavlov, and I have completed the E.L. Thorndike and what you call Ivan Pavlov and B.F. Skinner. Okay, so these theories, out of these theories, already we have completed the what you call trial and error method, which is proposed by the E.L. Thorndike. And conditional learnings are classifying into 2 types. ఒకటి classical conditioning, రెండోది operant conditioning. ఇందులో classical conditioning సంబంధించి ప్రపోజ్ చేసింది, దాని యొక్క డెవలప్ చేసింది ఇవాన్ పావ్లో. దాని మీద ఎక్స్పెరిమెంట్ ఏంటి, దాని ప్రాసెస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఎట్లా ఉన్నాయి దాంట్లో. సో కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. మిగిలింది ఏంటి అంటే దాంట్లో ఆపరెంట్ కండిషన్. అర్థమవుతుందండి ఇప్పుడు? సో మనకు ఒకసారి లెర్నింగ్ థియరీస్ మీద చూసుకుంటే, so once learning theories, okay. So there are 3 types of learning theories. One is behaviorism, okay. Second one is law of cognition, okay. So third one is law of constructivism. The law of behaviorism, behavioristic theory అని కూడా అనొచ్చు. ఓకే అండి. అయితే దీన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు 3 మెంబర్స్ అండి, అంటే సపోర్ట్ చేసిన వాళ్ళు. ట్రయల్ అండ్ ఎర్రర్ by E.L. Thorndike, okay. Second one, actually conditional conditioning learning theories. Again, conditional learning theories classifying into 2 types only. One is classical conditioning, this is operant conditioning, okay. Right. Classical conditioning ఎవరండి? Okay. Operant conditioning, is it clear to you? Right. This is the law of behaviorist. అంటే మొత్తం మీద ఒక హెచ్ఎస్ తెచ్చి ఒక ఐడియా రావడం కోసం ఇట్లా చేస్తున్నా అండి. సో మనకు లా ఆఫ్ బిహేవియరిజం సపోర్ట్ చేసిన వాళ్ళు ఏంటంటే ఈఎల్ థార్న్డైక్. అంటే మీరు ఒక దాని ఏమంటారు, ఒక టేబుల్ వేసుకున్నా కానీ ఇట్లా వేసుకొని ఈఎల్ థార్న్డైక్ వేసిన. ఈఎల్ థార్న్డైక్ కూడా ఈయన రాసిన బుక్స్ ఏంటి, నెక్స్ట్ ఇవాన్ పావ్లో రాసిన బుక్ ఏంటి, ఓకే. ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అని, ఎనిమల్స్, ద ప్రాసెస్ ఆఫ్ ఎనిమల్స్, ఇట్లా బుక్స్ కంప్లీట్ గా ఏదో ఒక దాని ఏమంటారు ఒక టేబుల్ లాగా వేసుకోండి. నెక్స్ట్ ఆపరేట్ కండిషన్ సపోర్ట్ చేసిన బిఎఫ్ స్కిన్. ఇదంతా కూడా ఎవరిదండి, దేనికి సంబంధించిన లా ఆఫ్ బిహేవియరిజం. అర్థండి, లా ఆఫ్ బిహేవియర్. నెక్స్ట్ లా ఆఫ్ కాగ్నిషన్. వచ్చేసరికి సో మళ్ళీ ఇందులో వాళ్ళు సపోర్ట్ చేసిన వాళ్ళు ఓన్లీ 2 మెంబర్స్ ఉంటారండి ఇందులో, ఓకేనా. సో ఒకటి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, okay. So insightful learning, so Koheler, proposed by Koheler. Okay. So next దీనికి వచ్చేసరికి లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం వచ్చేసరికి Piaget.
Vygotsky. Next, Brunner. ఇక్కడ ఇంకోటి గెస్టాల్ట్ అప్రోచ్. Is it clear to you? ఈ లెర్నింగ్ అంటే మొత్తం చైల్డ్ సైకాలజీని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనం చైల్డ్ సైకాలజీ నేర్చుకునేది ఫేజెస్ ఆఫ్ హ్యూమన్ డెవలప్మెంట్. ఒకటి అంటే మనిషికి సంబంధించిన లెర్నింగ్ అంటే ఏంది, ఫస్ట్ గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, మెచ్యూరిటీ అంటే ఏంటి, లెర్నింగ్ అంటే ఏంటి. నెక్స్ట్ గ్రోత్ టు డెవలప్మెంట్ కి కంపారిజన్, తర్వాత లెర్నింగ్ కి మెచ్యూరిటీకి మధ్యలో కంపారిజన్, ఆ కాన్సెప్ట్స్ చూసుకున్న తర్వాత లెర్నింగ్ కి సంబంధించిన నేచర్ చూసుకొని లెర్నింగ్ కి సంబంధించిన ఫ్యాక్టర్స్, లెర్నింగ్ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటో చూసుకుంటే అక్కడికి అది హాఫ్ ఆఫ్ ద చాప్టర్ అయిపోతుంది. తర్వాత లెర్నింగ్ థియరీస్కి వచ్చేసరికి ఇట్లా ఉంటాయి. 3 రకాల లెర్నింగ్ థియరీస్ ఉంటాయి. ఒకటి లా ఆఫ్ బిహేవియరిజం, లా ఆఫ్ కాగ్నిషన్, లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం. అయితే లా ఆఫ్ బిహేవియరిజం సపోర్ట్ చేసిన వాళ్ళలో 3 థియరీస్ అండి. ఒకటి ఈఎల్ థార్నడైక్ సపోర్ట్ చేసిన థియరీ, ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ. నెక్స్ట్ కండిషనింగ్ థియరీలో కూడా 2 క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్. క్లాసికల్ కండిషనింగ్ ఇవాన్ పావ్లో, ఆపరేట్ కండిషనింగ్ బిఎఫ్ స్కిన్నర్ సపోర్ట్ చేసింది. లా ఆఫ్ కాగ్నిషన్ సపోర్ట్ చేసిన వాళ్ళు ఇద్దరండి. అంటే యాక్చువల్లీ వీళ్ళు కోహ్లర్, కోఫ్కా, వెద్దెమర్ ముగ్గురు ఉంటారు. కాకపోతే మనం 2 థియరీస్, ఒకటి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ థియరీ, ఇంకోటి గెస్టాల్ట్ థియరీ, గెస్టాల్ట్ అప్రోచ్. ఈ 2 థియరీస్ ఉంటాయండి. ఒక లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం వచ్చేసరికి జాన్ పియాజే సపోర్ట్ చేసిన థియరీ, వైగోట్స్కీ సపోర్ట్ చేసిన థియరీ, బ్రూనర్ డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ అంటారండి, బ్రూనర్. ఈ 3 థియరీస్ ఉంటాయి. సో అయితే విషయం ఏంటంటే మనం ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనకు ఈఎల్ థార్నడైక్ అయిపోయింది, క్లాసికల్ కండిషనింగ్ ఇవాన్ పావ్లో అయిపోయింది, ఓన్లీ బిఎఫ్ స్కిన్నర్ థియరీ చెప్పుకొని. సో నెక్స్ట్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, గెస్టాల్ట్ అప్రోచ్ కూడా జస్ట్ చిన్న చిన్న డెఫినేషన్స్ ఉంటుంది. వాళ్ళు ముగ్గురు కోహ్లర్, కోఫ్కా, వెద్దెమర్, కట్ లెవిన్, వీళ్ళు నలుగురు చేసిన కాంట్రిబ్యూషన్స్ చెప్పుకుంటే లా ఆఫ్ కాగ్నిషన్ అయిపోతుంది. ఇక లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం లో కూడా మనం ఆల్రెడీ ఆల్మోస్ట్ కంప్లీట్ లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం ఎక్కడ కవర్ అవుతుంది చెప్పండి మీకు. కెన్ ఎనీవన్ రెస్పాండ్ ఇన్ చాట్ బాక్స్? లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం గురించి మనం ఆల్రెడీ చెప్తున్నాం. కాకపోతే జాన్ పియాజే, వైగోట్స్కీ, బ్రూనర్ వాళ్ళ యొక్క థియరీస్ ఏంటి అని చెప్పుకున్నాను. కాకపోతే ఈ థియరీస్ బేస్ చేసుకునే వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సరిత గారు అప్రోచెస్ అండి, మెథడ్స్ అండ్ అప్రోచెస్ చెప్పుకునే కాడ మొత్తం మనం ఏదైతే 5 లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్, బ్రెయిన్ స్టోరింగ్ అవన్నీ చెప్పుకుని చేస్తారు, కోఆపరేటివ్ లెర్నింగ్ అవన్నీ కూడా కన్స్ట్రక్టివిజం కింద మనం చెప్పుకుంటాండి. మీరు కావాలంటే ఇంకో బుక్ కేజీ శ్రీధర్ బుక్ చూడండి, అక్కడ అప్రోచెస్ కింద తీసుకొచ్చే మనకి 5 లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్, కొలాబరేటివ్ లెర్నింగ్, బ్రెయిన్ స్టోరింగ్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి కన్స్ట్రక్టివిజం ఇక్కడ చూపించినాడు, లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం చూపించాడు. కానీ అక్కడ చెప్పినాం కాబట్టి మనం వాటి జోలికి వెళ్ళాం. కాకపోతే వాటి థియరీస్ ఏంది, ఎవరు ప్రపోజ్ చేసింది, జాన్ పియాజే ప్రపోజ్ చేసినది, వైగోట్స్కీ సోషల్ లెర్నింగ్ ఎట్లా ప్రపోజ్ చేసినాడు, బ్రూనర్ యొక్క డిస్కవరీ లెర్నింగ్ ఏంది అని చెప్పేసి చూసుకుంటామండి. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఒక క్లియర్ పిక్చర్ వచ్చింది కదా ఇప్పుడు. సో మనకున్న పెండింగ్ ఏంటంటే ఇప్పుడు ఆపరెంట్ కండిషనింగ్ అనేది ఒకసారి చెప్పుకోవాలి, తర్వాత ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఒకటి, గెస్టాల్ట్ అప్రోచ్ ఒకటి, నెక్స్ట్ జాన్ పియాజే, వైగోట్స్కీ, బ్రూనర్, ఇది చెప్పుకుంటే చైల్డ్ సైకాలజీ కంప్లీట్ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? ఓకే, షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్? Operant conditional theory. Operant conditional theory. So actually the proposition ఎవరండి? అమెరికన్ సైకాలజిస్ట్ ఎవరైనా బిఎఫ్ స్కిన్నర్. American psychologist. సో లెర్నింగ్ థియరీ దీన్ని ఇంకేమంటారు తెలుసండి, ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటారు. ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ థియరీ అని కూడా అంటారు. ఏంటి అంటే దీనికి క్లాసికల్ కండిషనింగ్ తేడా ఏంటంటే దీనికేమో దాన్నేమో ఏం చేస్తాం, బెల్ కి ఫుడ్ కి రీఇన్ఫోర్స్మెంట్ బేస్ చేసుకొని సో దానికి ఒక క్లాసికల్ కండిషనింగ్ తయారు చేస్తాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక ఆపరేట్ అంటే మోటార్ స్కిల్స్ వీళ్ళు ఆపరేట్ చేయడం వల్లనే ఓకేనా
ఒక పర్టికులర్ ఆపరేషన్ వల్లనే రకరకాల, అంటే అక్కడ మనకు స్టిమ్యులస్ ని బేస్ చేసుకునే రెస్పాన్స్ ఉంది. ఇక్కడ రెస్పాన్సెస్ కే ప్రియారిటీ ఇస్తాం. ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో రెండు కూడా ఎస్ఆర్ థియరీస్ అండి, గుర్తుంచుకోండి. అసలు కంప్లీట్ గా మనం చేసేది ఎస్ఆర్ థియరీస్, స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్, వీటన్నిటిని ఎస్ఆర్ థియరీస్ అంటాం మనం. ఓకేనా? కాకపోతే మనకు దాన్ని ఏమంటాం, రీఎన్ఫోర్స్మెంట్ వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్, విత్ రీఎన్ఫోర్స్మెంట్ అనుకుంటే, ఒకవేళ థార్నడైక్ థియరీ కానీ లేదా ఇవాన్ పావ్లోవ్ థియరీ కానీ అవి విత్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీస్. ఇందులో వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ అంటాం. అఫ్ కోర్స్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, కాకపోతే ఇందులో ఏంటంటే మనం జనరల్ గా వితౌట్, ఒక క్వశ్చన్ కనుక అడిగితే విత్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీస్, వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీస్ కనుక అడిగితే, సో మనకు అందులో సో ఏమొస్తాయి అంటే, ఫస్ట్ రెండు థియరీస్ అయితే ఉన్నాయో, ఇవాన్ పావ్లోవ్ థియరీ కానీ లేదా థార్నడైక్ థియరీ కానీ, క్లాసికల్ ఆపరేటింగ్ కండిషన్ థియరీ కానీ, ఇవాన్ పావ్లోవ్, ఆ రెండింటిని కూడా మనం ఏమంటాం అంటే విత్ రీఎన్ఫోర్స్మెంట్ అంటామండి. ఓకే, క్లాసిఫికేషన్ చేసేటప్పుడు మనం దాన్ని విత్ రీఎన్ఫోర్స్మెంట్ అంటాం. సో వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ, వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్ ఏంటి అంటే, సారీ ఏమన్నా నేను ఇక్కడ, ట్రయల్ అండ్ ఎర్రర్, నెక్స్ట్ ఆపరెంట్ అండి, ఆపరెంట్ క్లాస్ కండిషనింగ్ థియరీ. ఈ రెండేమో విత్ రీఎన్ఫోర్స్మెంట్ ఉంటాయి. క్లాసికల్ కండిషనింగ్, యాక్చువల్గా రీఎన్ఫోర్స్మెంట్ అనే వర్డ్ ఇందులో కూడా వాడినాం, కాకపోతే ఒక టెక్స్ట్ బుక్ లో ఉన్నది, అందుకోసం అఫీషియల్ గా ఉంది కాబట్టి వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్ అని చెప్పేసి రాసిందండి. అర్థమైందా? సో ఈ రెండింటినేమో మీరు అంటే ఒకవేళ బిట్ వచ్చితే గుర్తుంచుకోండి, మళ్ళీ ఇందులో సార్ ఆల్రెడీ ఇట్లా రీఎన్ఫోర్స్మెంట్ ఉంది కదా అని అనుకోండి. క్లాసికల్ కండిషనింగ్ ఒక్కటే వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ అన్నాడు. ఓకే, ఎస్ఆర్ థియరీ విత్, వీటిని ఏమంటామండి, ఎస్ఆర్ థియరీస్ అంటాం, స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీస్ అంటాం. ఇందులో ఈ క్లాసికల్ కండిషనింగ్ ఒకటే. ఎవరు క్లాసికల్ కండిషనింగ్ ఎవరండి? పావ్లోవ్. ఓకేనా? సో థార్నడైక్, థార్నడైక్. ఆపరెంట్ కండిషనింగ్ ఎవరండి? ఓకేనా? సో వీటిలో ఈ రెండేమో విత్ రీఎన్ఫోర్స్ అంటున్నాడు, మిగిలినది అదే ఒకటి వితౌట్ రీఎన్ఫోర్స్మెంట్ అంటున్నాడు. ఈజ్ ఇట్ క్లియర్? సో రైట్. సో ఇందులో మనకి ఇప్పుడు లెర్నింగ్ థియరీ ఏంటంటే, ఇందులో ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ థియరీ అని ఎందుకంటామా అంటే, మనము ఒక పర్టికులర్ ఎక్విప్మెంట్ లో ఒక పర్టికులర్ మెకానిజాన్ని ఆపరేట్ చేయడం వల్లనే రెస్పాన్స్ వస్తుంది. అర్థమవుతుంది? పర్టికులర్ థియరీలో ఒక పర్టికులర్ మెకానిజాన్ని ఆపరేట్ చేయడం వల్లనే. ఓకే, అక్కడ ఏ ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. మీరు ఇక్కడ చూడండి, ఏది క్లాసికల్ కండిషనింగ్ లో ఏమి ఆపరేట్ చేయాల్సిన అవసరం లేదు. డాగ్ ఏంది, బెల్ కొట్టగానే సాల్వేట్ చేస్తుంది అది, అవునా కదా? సో కాబట్టి అక్కడ ఏం మనం ఆపరేట్ చేయాలి, క్లాసికల్ కండిషనింగ్ ఆటోమేటిక్ గా ఒక సాంప్రదాయ ట్రెడిషన్ అయిపోతుంది. ఇప్పుడు మనకు మార్నింగ్ స్కూల్కి వెళ్తామండి, బెల్ కొట్టగానే ఆటోమేటిక్గా మనం తెలవకుండా ప్రేయర్కి వెళ్ళిపోతాం. ఓకే, అది క్లాసికల్ కండిషనింగ్. అర్థమైందా? సో కానీ ఆపరెంట్ కండిషనింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ వెయిట్ వే చేసుకోవాలి, బస్ స్టాండ్లలో ఉంటుంది, పోయి 1 రూపీ కాయిన్ వేయాలి, అందులో సబ్ 2 రూపీస్ కాయిన్ ఏదో వేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో మనకు ఇప్పుడు వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి కదా, ప్యూరిఫైడ్ ఫిల్టర్స్, మనం వెళ్ళి స్విచ్ నొక్కితేనే వాటర్ వస్తుంది. అంటే ఒక స్విచ్ చేస్తేనే బయటికి రావడం, లేకపోతే స్విచ్ చేస్తేనే లైట్ రావడం, మామూలుగా అవన్నీ ఆపరెంట్ కండిషనింగ్. ఇవన్నీ కూడా దీనికి వస్తే ఆపరెంట్ కండిషనింగ్ దీనికి వస్తాయి. అట్లా కాకుండా క్లాసికల్ కండిషనింగ్ ఏంటంటే, మనకి ఏది ఆపరేట్ చేయము, ఆటోమేటిక్గా న్యాచురల్గా అసోసియేట్ అవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఏ కండిషన్ లేకుండా మామూలు ఉంటేనేమో అన్కండిషనల్ న్యాచురల్ అసోసియేట్ అయితే వేరుంటాయండి. కొన్ని రోజులు అలవాటు కావడం వల్ల అసోసియేట్ అయ్యి ఉంటే అది క్లాసికల్ కండిషనింగ్ అంటే. అట్లా కాదు, మనం ఆపరేట్ చేస్తేనే ఫుడ్ వస్తుంది, ఆపరేట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేట్ చేస్తే మన చేతితో ఆపరేట్ చేస్తేనే వస్తుంది అనుకుంటే అది ఆపరెంట్ కండిషనింగ్. ఇజ్ ఇట్ క్లియర్ టు? ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉందండి దీనికి సంబంధించి? అదే అందుకోసం దీన్ని ఏమంటే ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ థియరీ అంటాం. ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ థియరీ అందుకు దీన్ని బేస్ చేసుకుని మన కంప్యూటర్ బేస్డ్ లెర్నింగ్ థియరీస్ కానీ, ఇవన్నీ ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇంప్లిఫికేషన్స్ కోసం ఇవన్నీ ఆపరెంట్ కండిషనింగ్ థియరీని బేస్ చేసుకుని, బిఎఫ్ స్కిన్నర్ థియరీని బేస్ చేసుకుని వస్తాయండి. ఫస్ట్ లెట్ us see the experiment. ఏం ఎక్స్పెరిమెంట్? సో ఇంకోటి ఏంటంటే, ఇన్ దిస్ థీరం what you call conditioning means giving the reinforcement to response and giving the let me go for the next slide.
So operant means, first, what it mean by operant? Operant means combination of sequential responses. Sequential responses. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్పాన్సెస్ అంటే నేను చెప్పిన స్విచ్చెస్ ఉంటాయి, వరుసగా 5 స్విచ్చెస్ ఉంటాయి. ఏదో ఒక స్విచ్ కు బల్బ్ వెలుగుతుంది. సో ఏదో స్విచ్ బల్బ్ వెలుగుతుంది కాబట్టి వరుసగా 1 2 3 వేసుకుంటూ పోతాను. వేసుకుంటూ పోయేటప్పుడు నీకు జిగ్జాగ్ వేస్తే మళ్ళీ ఏదో కావాల్సిందే మిస్ అయిపోతుంది కావచ్చు అటు ఇటు. అదే వరుసగా ఉన్నదే 5 స్విచ్చెస్ కాబట్టి 1 2 3 4 వేసుకుంటూ పోతుంటే ఎక్కడైతే ఏడో ఒక్కడ తగులుతుంది. కాబట్టి ఆ రెస్పాన్సెస్ ఏంది మనం చేసి, ఒకటి ఫస్ట్ వెలిగిందా లేదా, సెకండ్ వెలిగిందా లేదా లైట్, రెండోది లైట్ ఆన్ అయిందా లేదా, థర్డ్. సో కాబట్టి ఆపరెంట్ మీన్స్ కాంబినేషన్ ఆఫ్ సీక్వెన్షియల్ రెస్పాన్సెస్ అంటున్నాడు, అందుకే ఓకే, సీక్వెన్షియల్ రెస్పాన్సెస్. నెక్స్ట్ ఇన్ దిస్ థియరం కండిషనింగ్ మీన్స్ గివింగ్ ది రీఇన్ఫోర్స్మెంట్ టు ది రెస్పాన్సెస్. మనం రీఇన్ఫోర్స్మెంట్ దేనికి ఇస్తున్నాం? రెస్పాన్సెస్ కి ఇస్తున్నాం. సో గివింగ్ ది importances to. So conditioning means ఇందులో కండిషనింగ్ ఏంటంటే మీన్స్ గివింగ్ రీఇన్ఫోర్స్మెంట్ టు ద రెస్పాన్సెస్. అంతే కదండి. అక్కడ ఏమి మామూలుగా దాన్ని ఏమంటారు, ఇవాన్ పావ్లోలో ఆయన డాగ్ మీద సెల్యూట్ చేసినప్పుడు రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏం చెప్పినా చెప్పండి. అక్కడ రీఇన్ఫోర్స్మెంట్ ఏం చెప్పండి. కెన్ ఎనీవన్ బై అన్మ్యూట్ మీరు చెప్పండి. ఇప్పుడు మీరు ఎంతవరకు ఆలోచిస్తున్నారు, ఒక టెస్ట్ చేస్తుంది, ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇవాన్ పావ్లోలో రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏమని చెప్పాను? నో వన్. బైట్ ఆర్ ఫిష్. ఇవాన్ పావ్లోలో ఏమని చెప్పానండి? రీఇన్ఫోర్స్మెంట్ అంటే బైట్ ఆఫ్ ఫిష్. ఓకేనా, రైట్. థార్నడైక్ లో ఏమని చెప్పాను? నో వన్ ఇస్ రెస్పాండ్. సో మీకు ఇప్పుడు అక్కడ ఏమండి, స్టిమ్యులస్ కి రెస్పాన్స్ కాదండి, కండిషనల్ స్టిమ్యులస్ కి అన్కండిషనల్ స్టిమ్యులస్ కి మధ్యలో పేర్ చేయటమే రీఇన్ఫోర్స్మెంట్ అని చెప్పాను. గుర్తులేదా అండి? రీఇన్ఫోర్స్మెంట్ టైం ½ సెకండ్ అని చెప్పాను. ఫుడ్ అర్థమైందండి. ఫుడ్ కి బెల్ కి మధ్యలో పేర్ టుగెదర్, ఆ రెండింటిని పేర్ టుగెదర్ చేయటమే రీఇన్ఫోర్స్మెంట్ అని చెప్పలేదండి. లాస్ట్ చెప్పేటప్పుడు ఏమని చెప్పాను నేను? లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, లా ఆఫ్ ఎక్స్టింక్షన్, ఓకేనా, లా ఆఫ్ జనరలైజేషన్, లా ఆఫ్ డిస్క్రిమినేషన్ చెప్పుకుంటూ పోలేదండి నేను. మీరు మర్చిపోతున్నారు. మీరు ఇక్కడ గుర్తుంచుకోండి, ఇవాన్ పావ్లోకైనా అది రీఇన్ఫోర్స్మెంట్ ఉండదు, కానీ థార్నడైక్ కి ఆపరెంట్ కండిషన్ కి రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది. థార్నడైక్ దాంట్లో ట్రయల్ లో మన దాని ఏమంటారు, ఫుడ్ కి నెక్స్ట్ బెల్ కి ఎక్కడ పేర్ టు అంటే దాని ఫుడ్ కి బెల్ కి అనొద్దండి. యాక్చువల్ ఏమనాలంటే కండిషనల్ స్టిమ్యులస్ కి అన్కండిషనల్ స్టిమ్యులస్ ని పేర్ చేసేటప్పుడు ఏదైతే ఎంత మనం గట్టిగా పేర్ చేయగలుగుతామో, ఎంత బాండ్ లింకేజ్ చేయగలుగుతామో, దట్ ఈస్ ద రీఇన్ఫోర్స్మెంట్ ఇన్ దట్ కేస్. బట్ వేరాజ్ ఇన్ ద ఆపరెంట్ కండిషనల్ థియరీలో రీఇన్ఫోర్స్మెంట్ ఏంటంటే రెస్పాన్స్ కి రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తాం. అక్కడ రెస్పాన్స్ మనం పట్టించుకోమండి. డాగ్ సెలబ్రేట్ చేస్తుందా, సెలబ్రేట్ చేయట్లేదా అని చూడం. సెలబ్రేట్ చేస్తుందా లేదా చూడం. అక్కడ ఏమైనా మనం ఏం చేస్తాం, ఫుడ్ కి బెల్ కి ఇస్తాం. రెండింటిని పేర్ చేయడం అనేది అక్కడ రీఇన్ఫోర్స్మెంట్. ఇక్కడికి వచ్చేసరికి మాత్రం కండిషనింగ్ మీన్స్ గివింగ్ ది రీఇన్ఫోర్స్మెంట్ టు ది రెస్పాన్సెస్. ఓకేనా. సో దిస్ థియరం గివింగ్ ది ఇంపార్టెంట్ టు ది రెస్పాన్స్, సో ఇట్ ఇస్ కాల్డ్ ఆర్ టైప్ కండిషనింగ్ అండి. సో ఇది రీఇన్ఫోర్స్మెంట్ దేనికి ఇస్తుందండి? ఇది రెస్పాన్సెస్ కి ఇస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం అంటే, సో దిస్ థియరం గివింగ్ ఇంపార్టెన్స్ టు ద రెస్పాన్సెస్. So it is called as R-type conditioning theory.
ఆర్ టైప్ కండిషనింగ్ థియరీ అండి. ఎస్ఆర్ థియరీస్ అన్ని వీటన్నిటిని ఎస్ఆర్ థియరీస్ అంటాం. ఆర్ టైప్ కండిషనింగ్ థియరీ. ఇజ్ ఇట్ క్లియర్? వీటన్నిటికి కలిపేమో ఎస్ఆర్ థియరీస్ అంటాం. చూడండి 3 థియరీస్ 1 2 3 థియరీస్ ఏమంటామండి? ఎస్ఆర్ థియరీస్ అంటాం, స్టిమ్యులస్ రెస్పాన్స్ థియరీస్ అంటాం. కానీ దీన్ని మాత్రం ఆర్ టైప్ థియరీస్ అంటాం. ఓకే, రైట్. అసలు ఎక్స్పెరిమెంట్ ఎందుకు చూద్దాం. ఇందులో మనకు యాక్చువల్గా బిఎఫ్ స్కిన్నర్ దేని మీద ఎక్స్పెరిమెంట్ చేసినాడంటే క్యాట్ మీద. ఓకే, ఇక్కడ స్టూడెంట్ ఎవరు అంటే క్యాట్. ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ ఏదో చెప్తాను. ఒక స్కిన్నర్ బాక్స్ అని ఉంటుందండి. సో స్కిన్నర్ బాక్స్ లో సో ఇందులో వాల్నట్స్ ఉంటాయి. సో ఇందులో ర్యాట్ ఉంది. ఈ ర్యాట్ కి వాల్నట్స్ కనిపిస్తుంటాయి. ఇది ర్యాట్, దాని యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఫుడ్ తీసుకోవాలి. దీన్ని స్కిన్నర్ బాక్స్ అంటారు, స్కిన్నర్ బాక్స్. సో ఫస్ట్ జంప్ చేస్తుంది, తర్వాత సెర్చింగ్ చేస్తుంటది, తర్వాత లాస్ట్ కి అటు ఇటు చేసి దీన్ని నొక్కుతుంటది. లాస్ట్ కి దానికి ఒక బటన్ ఉంటుంది. ఆ బటన్ ని ప్రెస్ చేస్తే ఈ బటన్ నొక్కగానే ఈ డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ కాగానే నట్స్ తింటది. ఇది స్కిన్నర్ బాక్స్ ఎక్స్పెరిమెంట్. ఎవరిది? మన స్కిన్నర్ యొక్క ఎక్స్పెరిమెంట్. సో ఫస్ట్ ఇది రెస్పాన్సెస్ ఆఫ్ ర్యాట్ ఎట్లా ఉంటుంది. ఇక స్టూడెంట్ ఎవరు? క్యాట్. ఓకేనా? లెర్నింగ్ సిచ్యువేషన్ ఏం చెప్పండి? లెర్నింగ్ సిచ్యువేషన్ స్కిన్నర్ బాక్స్, రైట్. తర్వాత లెర్నింగ్ కంటెంట్ ఏం చెప్పండి? లెర్నింగ్ కంటెంట్ ప్రెస్సింగ్ ది బటన్, ప్రెస్సింగ్ ది లివర్ ఆర్ ప్రెస్సింగ్ ది బటన్. ఒక లివర్ బటన్ ఏది కావచ్చు, అది ఓపెన్ అయ్యేది బటన్. ఓకే, మెథడాలజీ ఏంది? ఏం మెథడాలజీ వాడుతుంది మీరు? If you give the suitable reinforcement for the responses of the rat, that cat or rat, sir? Rat and oh sorry. Rat. Okay, so methodology ఏంటంటే ఇక్కడ if you give the suitable reinforcement దేనికి ఇవ్వాలి? ఫర్ ది రెస్పాన్సెస్. మనం కనుక ఒక సూటబుల్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తే ఫర్ ది రెస్పాన్సెస్ ఆఫ్ ది rat, then rat learn pressing the button. ఓకేనా? రైట్, అర్థమైందండి. సో అంటే ఏమంటున్నానంటే మెథడాలజీ ఏంటంటే ఇక్కడ ఏమంటున్నానంటే ఇఫ్ యూ గివ్ ది సూటబుల్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ ది రెస్పాన్సెస్, దాని యొక్క రెస్పాన్సెస్ కి మనం సూటబుల్ రీఎన్ఫోర్స్మెంట్ కనుక ఇవ్వగలిగితే ఆటోమేటిక్ గా లెర్నింగ్ చేసుకుంటుంది. ఇప్పుడు దీనికి ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్ చెప్పండి. మన ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్ ఇప్పుడు ఇది మన ర్యాట్ సంబంధించింది కావచ్చు, కానీ మన ఎడ్యుకేషన్ లో ఈ థియరీ ఎట్లా ఉపయోగపడుతుంది చెప్పండి? లైక్ ఏ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ అండి. రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. వాని యొక్క రెస్పాన్సెస్ కి పాజిటివ్ రెస్పాన్సెస్ కి రివార్డ్స్ ఇచ్చుకుంటూ, నెగిటివ్ రెస్పాన్స్ వాడు మంచిగా ప్రయత్నం చేసుకుంటూ, మంచిగా లెర్నింగ్ అంటే వాడి మంచి ప్రయత్నాలు జరుగుతుంటే మనకి రివార్డ్స్ ఇచ్చుకుంటూ, లేదంటే పనిష్మెంట్స్ ఇచ్చుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? దెన్ స్టూడెంట్ కెన్ లెర్న్ ది సబ్జెక్ట్. అందుకోసమే ఈ రివార్డ్స్ పనిష్మెంట్ బేస్డ్ లోనే ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ కోసం ఆపరెంట్ కండిషన్ ఏమొస్తుందంటే బేస్డ్ ఆన్ ఇట్ కెన్ గివ్స్ ది రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. అదే దాని ఆ స్టేట్మెంట్ ఇది చూడండి. ఇఫ్ యూ గివ్ ద సూటబుల్ రీఎన్ఫోర్స్మెంట్ ఫర్ ది రెస్పాన్సెస్, వాడిచ్చే రెస్పాన్సెస్ కి ర్యాట్ ఇచ్చే రెస్పాన్సెస్ కి మనం ఏమైతుంది? ఆటోమేటిక్ గా డోర్ ఓపెన్ అవుతుంది. ఓకేనా? సో డోర్ ఓపెన్ అయితే ఆటోమేటిక్ ఏమైతే వాటికి నట్స్ అవైలబుల్ అయితే అది వెళ్ళి తినగలుగుతుంది. ఇజ్ ఇట్ క్లియర్? సో రైట్. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ లో ర్యాట్ యొక్క రెస్పాన్సెస్ ఏం చెప్పండి? రెస్పాన్సెస్ ఆఫ్ ర్యాట్ ఏమొస్తుంది? ఫస్ట్ రెస్పాన్స్ 1 R1 అనుకుందాం. R1 ఏమవుతుంది? జంపింగ్. ఫస్ట్
అటు ఇటు ఎగురుతా ఉంటుంది, ఎట్లనే చేసి అటు చూసి ఇటు చూసి అది కొట్టుకుంటా ఉంటుంది, ఎగురుతుంటది ఏది ఆ నట్స్ కోసం. సెకండ్ టైం ఏం చేస్తుంది, సెర్చింగ్, అసలు ఇది ఏదో ఉంది కథ, ఇది ఏదో చేస్తే వస్తుంది అనేది సెర్చ్ చేస్తుంది. అట్లా సెర్చింగ్ చేసుకుంటూ లాస్ట్ ఏమవుతుంది, ప్రెస్సింగ్ ది బటన్. దీనికి ఏది ఆరిజిన్ అనిపిస్తుందండి, ఈఎల్ ట్రయల్ అండ్ ఎర్రరే కదా, అర్థమైందా? ఇది కూడా వెతుక్కుంటూ ఆపరేట్ చేసుకుంటూ దీన్ని నొక్కుంటూనే లాస్ట్ సక్సెస్ అవుతుంది. అంటే మళ్ళీ కమ్స్ టు ది బేస్ ఆరిజిన్ ఏంటంటే థార్నడైక్ ఈఎల్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్, ఈఎల్ థార్నడైక్ యొక్క ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ దీనికి ఆరిజిన్, అర్థమవుతుందా? సో కాబట్టి అడగొచ్చు కూడా క్వశ్చన్, దెన్ ఆన్ వాట్ బేసిస్ ఆపరెంట్ కండిషనింగ్ థియరీ వర్క్స్ అని, అంటే ట్రయల్ అండ్ ఎర్రర్, ఈఎల్ థార్నడైక్ ట్రయల్ అండ్ ఎర్రర్. లాస్ట్ R4 ఏమైతుంది, ప్రెస్సింగ్ ది బటన్ ఓపెన్ అవుతుంది, eating the food. So this is the process. Is it clear? Right. So in this, what is the conditional stimulus? What is the conditional response? What is the unconditional stimulus? What is the unconditional response? Cheppandi మనకి ఇందులో కండిషనల్ స్టిమ్యులస్ మనం దానికి ఏం పెట్టినాం, బటన్ అనేది కండిషనల్ స్టిమ్యులస్. సో కండిషనల్ రెస్పాన్స్ ప్రెస్సింగ్ ది బటన్. ఇక్కడ ఫుడ్ కాదండి, ఫుడ్ ఇన్ఫ్లుయెన్స్ చేయదు, ఫస్ట్ బటన్ ఓపెన్ కావాలి, ఫుడ్ ఎదురుగానే కనపడుతుంది, దానికి ఉన్నదానిలో ఏంటంటే ఏది నొక్కితే డోర్ ఓపెన్ అవుతుంది, డోర్ ఓపెన్ కావడం కావాలి, ప్రెస్ చేయాలి దేని. సో కండిషన్ పెట్టింది ఏంటంటే బటన్, సో రెస్పాన్స్ ఏంటంటే ప్రెస్సింగ్ ద బటన్, బటన్ దొరకడం. సో మనకి ఇక్కడ రెస్పాన్స్ ఏంది, ఆపరెంటే రెస్పాన్స్, ఫుడ్ తినడం రెస్పాన్స్ కాదండి, ఫుడ్ అవైలబుల్ ఉండటం రెస్పాన్స్ కాదు. ఈఎల్ థార్నడైక్ లో ఫుడ్ అది ఫుడ్ దానికి ఏమంటారు సెలైవ రావడం రెస్పాన్స్, కానీ ఇక్కడ ఏంది కండిషనల్ రెస్పాన్స్, ప్రెస్సింగ్ ద బటన్ కండిషనల్ రెస్పాన్స్. అన్కండిషనల్ స్టిమ్యులస్ ఏంది అంటే ఫుడ్, ఏది లేకుంటే ఎదురుగా కనపడేది ఫుడ్. అన్కండిషనల్ రెస్పాన్స్ ఏంటంటే ఫుడ్ కనపడితే తినడం, ఏ కండిషన్ లేదు, ఫుడ్ కనపడితే తింటది, ఏమైంది ఈటింగ్. ఇస్ ఇట్ క్లియర్? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది? అన్కండిషనల్ గా ఏది లేకుండా అక్కడ ఫుడ్ కనపడితే ర్యాట్ వెళ్ళి తినడం అనేది ఫుడ్ కనపడటం అన్కండిషనల్ స్టిమ్యులస్, తినడం అనేది అన్కండిషనల్ రెస్పాన్స్. కానీ ఫుడ్ ఎదురుగా కనపడుతున్నది కానీ అడ్డం ఉంది, అడ్డం అనేది ఏంది బటన్, కాబట్టి ఇది కండిషనల్ స్టిమ్యులస్. దాన్ని ఓపెన్ చేయడం ప్రెస్సింగ్ ది బటన్ అనేది కండిషనల్ రెస్పాన్స్. ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఇస్ ద సిఎస్ సిఆర్ అండ్ యూసిఎస్ యూసిఆర్. ఓకే రైట్. ఇప్పుడు బిఫోర్ కండిషనింగ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, బిఫోర్ కండిషనింగ్ లేదు, ఫస్ట్ ఏ స్విచ్ పెట్టలేదు, ఏ బటన్ పెట్టలేదు. బిఫోర్ కండిషనింగ్ అన్కండిషనల్ స్టిమ్యులస్ కి అన్కండిషనల్ రెస్పాన్స్ వస్తుంది. ఏందది, ఇక్కడ నట్స్ ఉంటాయి, అది ఈటింగ్. ఓకే, చూస్తానండి ఒకసారి. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ కండిషనింగ్. ఆఫ్టర్ కండిషనింగ్ సో ఏమొస్తుందండి ఇక్కడ ఆఫ్టర్ కండిషనింగ్, కండిషనల్ స్టిమ్యులస్ కి కండిషనల్ రెస్పాన్స్ వస్తుంది. కండిషనల్ స్టిమ్యులస్ ఏంటండి బటన్, కండిషనల్ రెస్పాన్స్ ఏంటండి ప్రెస్సింగ్ ది బటన్. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో రైట్, మళ్ళీ ఒక్కసారి వినండి, ఇది కొంతమంది ఏమంటుందో మళ్ళీ చెప్పండి సార్ అంటున్నారు, ఒకసారి వినండి. సో ఇక్కడ ఒక్కటే మిత్రమా, మనకున్న థియరీస్ మీద మూడింటి మీద జనరలైజ్ చేసుకుంటూ పోతే మీకు ఒక ఐడియా వస్తుంది. మనకు బిహేవియరిజం లో ఉన్న 3 థియరీస్ ని కంపారిటివ్ లో చదివితే, ఓకేనా, సో ఒక్కసారి చూస్తే 3 థియరీస్ లో థార్నడైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీకి, నెక్స్ట్ కండిషన్ ఆపరేటింగ్ థియరీకి, రెండింటికి రీఇన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఒక కామన్ క్వాలిటీ ఉంటుంది. కానీ ఇవాన్ పౌల్ మన దాన్ని ఏమంటారు క్లాసికల్ కండిషనింగ్ థియరీకి ఒకవైపు ఒక రకమైన రెస్ట్రిక్షన్ ఉంటుంది. సో ఏంటి అంటే ఇందులో కండిషనల్ క్లాసికల్ థియరీలో, ప్లీజ్ అండి మ్యూట్ చేసుకోండి ప్లీజ్. సో కండిషనల్ క్లాసికల్ థియరీలో మనం ఒక పర్టికులర్ కండిషన్ పెడుతున్నాం, అర్థమవుతున్నారు, దానికి ఒక పర్టికులర్ కండిషన్ పెడుతున్నాం. సో పర్టికులర్ కండిషన్ పెట్టడం వల్ల ఏదైతే కండిషన్ పెడుతున్నామో ఆ పెట్టిన కండిషన్ ని ఆపరేట్ చేయగలిగితే,
ఓకేనా. ఆపరేట్ చేయగలిగితే దెన్ దట్స్ కెన్ బి ఆపరేట్ చేసే స్కిల్ నేర్పడం అనేది ఏమంటారు బిఎఫ్ స్కిన్నర్ యొక్క ఆపరేషన్ కండిషనింగ్ థియరీ. సో కాబట్టి ఈ తను చేసింది ఏంటంటే ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇక్కడ ఒక్క నిమిషం నెక్స్ట్ స్లైడ్ ప్రీవియస్ స్లైడ్కి వెళ్తాను. కొంతమంది ఏమంటున్నారంటే క్యాటా ర్యాటా అంటున్నారు. ర్యాటే అండి, బిఎఫ్ స్కిన్నర్ ర్యాటే. ఓకే, నేనేమన్నా కన్ఫ్యూజ్ ర్యాటే. ఓకే రైట్, నెక్స్ట్ హియర్ లెట్ మీ గో ఫర్ ది ప్రీవియస్ ఏది కదా. సో బిఎఫ్ స్కిన్నర్ యొక్క ఆపరేషన్ కండిషనింగ్ థియరీలో సో మనం దీన్ని ఇన్స్ట్రుమెంటల్ లెర్నింగ్ థియరీ అని అంటాం. ఓకే, దీంట్లో మేజర్ ఏంటి అంటే రెస్పాన్సెస్ కి రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తాం. ఓకే, దీంట్లో ఏంటంటే రెస్పాన్సెస్ కి రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తాం. మళ్ళీ గుర్తుంచుకోండి, వాళ్ళు రెస్పాన్సెస్ కి రీఇన్ఫోర్స్మెంట్ చేయడం అంటే ఒక రకంగా ఏంటి అంటే అది రెస్పాన్సెస్ ని నెంబర్ ఆఫ్ రెస్పాన్సెస్ జరుగుతున్న కొద్దీ ఆ రెస్పాన్సెస్ ప్రతి రెస్పాన్స్ కి నెక్స్ట్ వస్తుంది అనే మోటివేషన్, లేకపోతే అలాంటి అంటే ఒక 4 రకాల సెర్చింగ్ జరిగిన తర్వాత అది చేస్తున్న ప్రయత్నాలు చూసినాయా ఆ రెస్పాన్సెస్ కి రీఇన్ఫోర్స్మెంట్ చేయడం వల్ల దానికి రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వడం వల్ల అది సక్సెస్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ రెస్పాన్స్ తను చేసిన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ర్యాట్ ఒక స్కిన్నర్ బాక్స్ లో కనుక ర్యాట్ ని పెట్టి దానికి మామూలుగా ఏ కండిషన్ పెట్టకుండా లివర్ లేదు బటన్ లేదు ఏది లేకుండా ఎదురుగా నట్స్ పెట్టి తింటుంది. అంటే అటువంటి టైంలో నట్స్ అనేది అన్కండిషనల్ స్టిమ్యులస్. నట్స్ చూడగానే ఇది పోతుంది తింటుంది. తినటం అనేది అన్కండిషనల్ రెస్పాన్స్. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? అయితే ఆ నట్స్ కి అడ్డంగా ఒక డోర్ లాంటిది పెట్టి ఒక బటన్ ఏదో ఒక పర్టికులర్ బటన్ పెడితే బటన్ నొక్కితే అది డోర్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే బటన్ అనేది కండిషనల్ స్టిమ్యులస్, కండిషన్ పెట్టిన స్టిమ్యులస్. బటన్ ని నొక్కడం వస్తే ఆటోమేటిక్గా ఫుడ్ ఎదురునే ఉంది. సో కాబట్టి బటన్ నొక్కడం అనేది కండిషనల్ రెస్పాన్స్. ఇస్ ఇట్ క్లియర్? బటన్ అనేది స్టిమ్యులస్, కండిషనల్ స్టిమ్యులస్. బటన్ ని నొక్కడం అనేది కండిషనల్ రెస్పాన్స్. ఇస్ ఇట్ క్లియర్ టు యూ? ఓకేనా. సో ఇందులో మెథడాలజీ ఏంటంటే షూటబుల్ రీఇన్ఫోర్స్మెంట్ ఫర్ ది రెస్పాన్సెస్. అది చేసే ప్రయత్నాలకి, అది ఇచ్చే ప్రతిస్పందనకి మనము షూటబుల్ రీఇన్ఫోర్స్మెంట్ ఇస్తే ఆటోమేటిక్గా ర్యాట్ ఏమవుతుంది? మీరు ఏమనుకుంటారు ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అది ప్రయత్నాలు చేస్తున్న వాటికి ఫుడ్ ఇవ్వాలి అనుకుంటాం. ఫుడ్ ఇవ్వడం కాదు, అది చేసే ప్రయత్నాలకి బటన్ ప్రెస్ చేయడం నేర్పాలి. ఓకేనా. సో అంటే పిల్లవాడు ప్రయత్నం చేస్తున్నాడు, నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వానికి నేర్పాలి. ఓకే, నేర్పితే ఆటోమేటిక్గా సబ్జెక్ట్ వస్తుంది. సబ్జెక్ట్ రావడం ఇక్కడ ఫుడ్, సబ్జెక్ట్ రావడం అనేది ఇక్కడ ఫుడ్ అండి. కానీ నేర్పడానికి మనం వాడు నేర్చుకునే ప్రయత్నం ఏం చూసారా దానికి మనం రీఇన్ఫోర్స్మెంట్ ఇవ్వాలి. కొన్నిసార్లు అవార్డ్స్ రివార్డ్స్ ఏంటంటే మామూలుగా వాడు చేసే ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ వాడు చేసే ప్రయత్నానికి మనం పాత్ ఇస్తాం చూసారా. ఏది మనకు కొంత మనం వీ కెన్ బ్రింగ్ హిమ్ టు ది పాత్, ఒక పాత్లోకి తీసుకొస్తాం చూసారా, అది రీఇన్ఫోర్స్మెంట్. వాడిని పొగడటమో మోటివేట్ చేయటమో కాదండి రీఇన్ఫోర్స్మెంట్. రివార్డ్స్ అవార్డ్స్ అనేది ఇక్కడ రివార్డ్స్ అవార్డ్స్ ఏంటంటే వాడు ఎప్పుడైతే ప్రయత్నం చేస్తున్నాడో ప్రయత్నం చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేస్తాం చూసారా, ప్రెస్సింగ్ ది బటన్ నేర్పుతాం చూసారా, దట్ ఈస్ ద రీఇన్ఫోర్స్మెంట్. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో రైట్ అండి. సో ఇక్కడ మనకు గుర్తుంచుకోవాల్సింది అంటే ఎక్స్పెరిమెంట్ బేస్డ్ లో సిఎస్ అంటే ఏంటి, కండిషనల్ స్టిమ్యులస్ ఏంటి, కండిషనల్ రెస్పాన్స్ ఏంటి, అన్కండిషనల్ స్టిమ్యులస్ ఏంటి, అన్కండిషనల్ రెస్పాన్స్ ఏంటి కూడా గుర్తుంచుకోవాలి. ఓకే, ఇది బిఫోర్ కండిషనింగ్, ఇది ఆఫ్టర్ కండిషనింగ్. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ ఆపరెంట్ కండిషన్స్. Applications of operant conditioning. Listen. So in this experiment, rat is the active respondent. So in this clear, so it is very clear that the teaching learning process, the learner always should be active. ఇప్పుడు మీరు చూడండి, ఫుడ్ ఎదురుగా కనపడుతుంది, బటన్ నొక్కాలి, ఆ బటన్ వెతకాలి, బటన్ నొక్కడం రావాలి. మీరు ఇంకోటి సెర్చింగ్ మామూలుగా బటన్ నొక్కడం వస్తే ఆటోమేటిక్గా ఫుడ్ వస్తుంది. ర్యాట్ కనుక యాక్టివ్ లేదనుకోండి, ఇది ఎక్కడో దొరకట్లేదు అని చెప్పేసి పడుకుంది అనుకోండి, ఇక బటన్ నొక్కుతుందా, అది ఫుడ్ దొరుకుతుందా? దొరకదు. సో అంటే ఆపరెంట్ కండిషనింగ్ థియరీలో లెర్నర్ షుడ్ బి యాక్టివ్.
యాక్టివ్ అండి. సో అందుకోసం ఏంటంటే సో ఇన్ దిస్ ఎక్స్పెరిమెంట్ rat is the active participant. Rat is the active respondent. Respondent. So it is clear that in the teaching learning process in TLP, the learner always should be active. Always be active. Always should be active. Is it clear? This is first application. In the last slide, okay. So next, second one is it support the self-learning and it support the self-learning. ఎందుకంటే దానికి అదే లోపల ఎవరో వచ్చి దానికి నేర్పలే ప్రెస్సింగ్ ది బటన్ నేర్పడానికి లోపల ఉన్నదాన్ని ఓకేనా సెర్చింగ్ చేసుకుంది ఆటోమేటిక్ గా బటన్ ని ప్రెస్ చేసింది ఓకేనా. సో కాబట్టి ఇది ఏమైంది ఇట్ సపోర్ట్స్ సెల్ఫ్ లెర్నింగ్. మనం ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ చూడాలండి. ఎంతసేపటికి మనం సైకాలజీలో చదివి క్యాట్ లాగా ర్యాట్ లాగా డాగ్ లాగా కాకుండా అది మనకి ఎడ్యుకేషన్ థియరీలో ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ ఇంప్లికేషన్ అప్లై చేసుకోవాలి. ఇట్ సపోర్ట్స్ సెల్ఫ్ లెర్నింగ్ ఎందుకంటే దానికి అదే నేర్చుకుంది కాబట్టి. సో అంటే ఎగ్జాంపుల్ ఏంటండి సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఆన్లైన్ కోర్సెస్, డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఓపెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్, ఇవన్నీ కూడా సెల్ఫ్ లెర్నింగ్ సిస్టమ్. ఇవన్నీ కూడా బిఎఫ్ స్కిన్నర్ ద్వారానే వచ్చాయి. ఓకే నెక్స్ట్ దీనితోటే స్కిన్నర్ బాక్స్ తోటి అంటే ఒకవేళ మనం ప్రొవైడ్ చేయడం వల్లనే టీచింగ్ మిషన్స్ ఆర్ డెవలప్డ్ అండి. టీచింగ్ మిషన్స్ అది కంప్యూటర్స్ కావచ్చు ఇంకేమీ కావచ్చు టీచింగ్ మిషన్స్ అన్ని కూడా ఈ థియరీని బేస్ చేసుకుని వచ్చాయండి. డెవలప్డ్ బేస్డ్ ఆన్ దిస్ థియరీ, బేస్డ్ ఆన్ ఆపరేషన్ కండిషన్ థియరీ ఓసిటీ. ఓకేనండి. ఫస్ట్ టీచింగ్ మిషన్ డెవలప్ చేసింది ఎవరండి? ఫస్ట్ టీచింగ్ మిషన్ డెవలప్డ్ బై ఎస్ఎల్ ప్రెస్సీ. ఓకేనా. టీచింగ్ మిషన్స్ జనరల్ గా బేసికల్ గా టీచింగ్ మిషన్స్ డెవలప్ చేసిందంటే బిఎఫ్ స్కిన్నరే. మళ్ళీ టీచింగ్ మిషన్స్ డెవలప్ ఫస్ట్ మిషన్ మాత్రం ఆయన. ఓన్లీ టీచింగ్ మిషన్స్ డెవలప్డ్ బై అంటే మాత్రం బిఎఫ్ స్కిన్నర్. ఓకే రైట్. సో బేస్డ్ ఆన్ ది ఆపరెంట్ కండిషన్ లెర్నింగ్ థియరీ, సో కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఆల్సో డెవలప్డ్. ఈ థియరీని బేస్ చేసుకుని ఇంకా సెల్ఫ్ లెర్నింగ్ బేస్ చేసుకుని based on this theory computer aided instructions developed. Computer aided instructions also developed. Is it clear? ఎందుకంటే ఇదంతా ఒక వర్డ్ తోటి వచ్చిందండి. ఏ వర్డ్ తోటి వచ్చింది? సెల్ఫ్ లెర్నింగ్ అనే వర్డ్ తోటి వచ్చింది. సో సెల్ఫ్ లెర్నింగ్ తోటి వాళ్ళు టీచింగ్ మిషన్స్ తయారు చేసినారు. నెక్స్ట్ టీచింగ్ మిషన్ ఫస్ట్ డెవలప్ చేసింది కాబట్టి ఎస్ఎల్ ప్రెస్సీ. తర్వాత టీచింగ్ మిషన్ డెవలప్ చేసింది ఓవరాల్ టీచింగ్ మిషన్ డెవలప్ చేసింది బిఎఫ్ స్కిన్నర్ అండి. బేస్డ్ ఆన్ దిస్ థియరీ కంప్యూటర్ ఎయిడెడ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా డెవలప్ అయ్యింది. ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ ఈ థియరీ ప్రకారం లెర్నింగ్ థియరీ షుడ్ బి ఏ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్స్ అండి. లెర్నింగ్ థియరీ అనేది ఒక క్రమ పద్ధతిలో ప్రోగ్రామ్ చేయబడిందా ఉండదు. ప్రోగ్రామ్ లెర్నింగ్ థియరీ ఒక క్రమ పద్ధతిలో అరేంజ్ చేసినట్టు ఉండాలి అంటాడు స్కిన్నర్. రెస్పాన్సెస్ కూడా చూడండి మీరు. మన ర్యాట్ రెస్పాన్సెస్ చూస్తే ఫస్ట్ జంప్ చేస్తుంది, తర్వాత సెర్చ్ చేస్తుంది, తర్వాత బటన్ ప్రెస్ చేస్తుంది. ఓకేనా. సో అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఒక ప్రోగ్రామ్ లెర్నింగ్ ఉండాలి. నెక్స్ట్ లెట్ us go for the next slide. ఈ స్లైడ్ ఓకే అండి. shall I go for the next slide? సో ఇక్కడ ఏమంటారంటే based on this theory, based on this learning theory, programmed learning is
is a programmed learning. Programmed learning. So programmed learning at any types of programmed learning. So three types. Three types of programmed learning. Three types of programmed learnings. Okay. Number one, linear programming. Okay. Number two, branched programming. Okay. Number three, mathematics programming learning. Mathematics programming learning. Mathematics programming. Is it clear? Right. So linear programming ante దీన్ని డెవలప్ చేసిన బిఎఫ్ స్కిన్నర్ అండి. లీనియర్ ప్రోగ్రామింగ్ డెవలప్ చేసిన బిఎఫ్ స్కిన్నర్. ఓకేనా. నెక్స్ట్ బ్రాంచ్డ్ ప్రోగ్రామింగ్ ని డెవలప్ చేసింది ఎన్ఏ గ్రౌడర్. ఓకే. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామింగ్ ని టిఎఫ్ క్రాఫోర్డ్. Whitford. So the BF Skinner, N.A. Gowder, Whitford, T.F. Whitford. Okay, na? So the meaning ఏంటంటే యాక్చువల్ లీనియర్ ప్రోగ్రామింగ్ మీనింగ్ ఏంటంటే టోటల్ ని కొన్ని సబ్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటూ స్మాలర్ ఫ్రేమ్స్ డివైడ్ చేసుకుంటూ వాటిని ఒకదానికి ఒకటి లింకేజ్ బేస్ లో సింపుల్ టు కాంప్లెక్స్ అరేంజ్ చేస్తారండి సబ్జెక్ట్ ని. అంటే లీనియర్ ప్రోగ్రామింగ్ ని సో ఇట్లా సబ్ యూనిట్స్ డివైడ్ చేసుకుంటూ ఒక సీక్వెన్షియల్ మేనర్ లో అరేంజ్ చేసుకుంటూ పోతారు. అంటే దీని నుంచి దీన్ని, దీని నుంచి దీన్ని, దీని నుంచి దీన్ని. ఓకేనా. గిల్బర్ట్ అండి. ఓకే, చూస్తాను. ఓకేనా. సో దీన్ని ఒక సీక్వెన్షియల్ అరేంజ్ లో అరేంజ్ చేసుకుంటూ పోతారండి. ఓకేనా. సో తర్వాత బ్రాంచ్డ్ ప్రోగ్రామింగ్ ఏంటంటే కంటెంట్ మొత్తాన్ని లార్జ్ ఫ్రేమ్స్ అరేంజ్ చేస్తారు. ఇక్కడనేమో స్మాల్ ఫ్రేమ్స్ అరేంజ్ చేస్తారు. అయితే లీనియర్ ప్రోగ్రామ్ లో స్మాల్ ఫ్రేమ్స్ సబ్ యూనిట్స్ అరేంజ్ చేసి వాటిని ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ లో అరేంజ్ చేసుకుంటూ పోతారు. ఇట్లా ఇది సింపుల్ టు కాంప్లెక్స్ ఉంటుంది. సింపుల్ టు కాంప్లెక్స్. ఓకే. సో నెక్స్ట్ బ్రాంచ్డ్ ప్రోగ్రామింగ్ లో లార్జ్ ఫ్రేమ్స్ అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేసి వీటి నుంచి దీని నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఒకవేళ ఈ వెళ్ళే క్రమంలో మళ్ళీ ఏమైనా ఉన్నా కానీ మళ్ళీ సబ్ ఫ్రేమ్స్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోతారు. ఓకే. సో అంటే లేదంటే దీన్ని ఓకే. సో దీని నుండి మళ్ళీ కిందికి వచ్చేస్తాం. ఈ నుంచి కిందికి వస్తాం. మొత్తం మళ్ళీ సబ్ యూనిట్స్ ఈ ఇంటర్నల్ గానే కంప్లీట్ చేస్తాం. ఇక్కడనేమో అట్లా కాదండి. ఒక్కొక్క దాన్ని చిన్న చిన్న సబ్ యూనిట్స్ చేసుకుని ఇక్కడ వెళ్తాం. ఇది ఇటు ముందుకు వెళ్ళేటప్పుడు కానీ మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేటప్పుడు కానీ మామూలుగా కొన్ని సబ్ యూనిట్స్ చేసుకొని విత్ ఇన్ ద టాపిక్ లోనే ఫినిష్ చేస్తాం. ఇది బ్రాంచ్డ్ ప్రోగ్రామింగ్. తెలుస్తుంది. నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ బ్రాంచ్డ్ ప్రోగ్రామింగ్. ఓకేనా. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్ లో ఏంటంటే ఫ్రేమ్స్ కెన్ బి అరేంజ్డ్ బై కాంప్లెక్స్ టు సింపుల్ అండి. ఈ ఒక్క దాంట్లో మాత్రం కాంప్లెక్స్ టు సింపుల్. ఫస్ట్ హయ్యర్, తర్వాత నెమ్మదిగా లోయర్కి వస్తాం. ఇట్లా వస్తాం. కాంప్లెక్స్ టు సింపుల్ వస్తాం. ఇజ్ ఇట్ క్లియర్? అంటే ఎగ్జాంపుల్ లైక్ కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్ అండి. దీనికి మామూలు ఎగ్జాంపుల్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. మామూలుగా మనం హైయెస్ట్ చేసుకున్న తర్వాత లోయర్కి వస్తాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్స్. మామూలు ఇంత మనం డీటెయిల్ అవసరం లేదు. మనకి ఇలా ఉన్న ప్రోగ్రామింగ్ ఏంటంటే ఒకటి లీనియర్ ప్రోగ్రామింగ్, ఇంకోటి బ్రాంచ్ ప్రోగ్రామింగ్, ఇంకోటి ఇక్కడ నాకు స్పెల్లింగ్ తప్పు అనిపిస్తుంది. మ్యాథమెటిక్స్ అనేది అర్థం కాదు. మ్యాథమెటిక్స్ ప్రోగ్రామ్డ్ లెర్నింగ్.
So next, let us see the mathematics. TF Gilbert అండి, అదే నాకు స్పెల్లింగ్ తప్పు అనిపిస్తుంది. TF Gilbert. అదే గిబర్ట్ అండి, గిల్బోర్ట్ కూడా కాదు, గిబర్ట్. TF Gilbert. ఓకే, TF Gilbert, GIBERT అండి, గిబర్ట్. ఓకే, is it clear? సో రైట్. సో ఎనీవే మొత్తం మీద దీని ప్రోగ్రామింగ్ లెర్నింగ్ లో 3 types ఆఫ్ ప్రోగ్రామింగ్ లెర్నింగ్స్ ఉన్నాయండి. ఒకటి వాట్ యు కాల్ లీనియర్ ప్రోగ్రామింగ్, BF Skinner. ఓకే, బ్రాంచ్ ప్రోగ్రామింగ్ కూడా నాకు డౌట్ ఉంది, బ్రాంచ్ ప్రోగ్రామింగ్ దాని స్పెల్లింగ్ కూడా. ఓకే, సో బ్రాంచ్ ప్రోగ్రామింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ప్రోగ్రామింగ్. ఓకే, సో what you call learning linear programming is developed by BF Skinner. Mathematics programming, okay, sorry, తర్వాత చూస్తానండి నేను. Okay, so this is the operant condition. Okay, is it clear? So now we have finished the what you call Crowder and CRO. Correct. Norman A. Crowder. Norman A. Crowder. CROW here. Crowder. Okay. So right, this is the branch of programming and mathematics programming. Okay. So anyway, this is related to what you call computer behaviorism theories, and 3 theories related to behaviorism. Okay. Right. Okay, so slide mali last slide another. Okay. So let us go for the second theory. So with this behavior theory completed, so next let us go for the second theory. Second theory endandi theories of cognition. Theories of cognition. Okay, so right, listen. So it is completely opposite to behaviorism andi. It is completely opposite to behaviorism. ఎందుకు చెప్పండి, మనము ఒక్కసారి అప్రోచ్ చేస్తే బిహేవియరిజం మొత్తంలో లెర్నింగ్ హ్యాపెన్స్ ఆర్ లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి. మీరు చూడండి, లెర్నింగ్ మొత్తం కూడా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోటే జరుగుతుంది. ఫుడ్ ఇవ్వడం వలనో, బెల్ పెట్టడం వలనో, లేకపోతే దాన్ని ఏమంటారు ర్యాట్ కి నట్స్ పెట్టడం వలనో. ఓకే, మొత్తం మీద డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అండి. ఇట్ ఈస్ కంప్లీట్లీ opposite to the behaviorism. కానీ థియరీ ఆఫ్ కాగ్నిషన్ ఏం చెప్తుందంటే, అకార్డింగ్ టు ది థియరీ ఆఫ్ కాగ్నిషన్ లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, ఇంట్రిన్సిక్ మోటివేషన్ అంటది, అంతర్గతంగా జరగాలి అంటది. అదేమంటది బిహేవియరిజం అంటది ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ తోటి జరుగుతుంది అంటది. కానీ ఇదేమంటది లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఇంట్రిన్సిక్ మోటివేషన్. Okay, learning occurs according to this theory. According to this theory, learning occurs due to intrinsic motivation. Antargata prerana. Intrinsic motivation. External factors కాదు, వాళ్ళకే లోపల ప్రేరేపణ కావాలి అని అంటారు, ఇంట్రిన్సిక్ మోటివేషన్. ఓకేనా? సో అందుకోసమే దీంట్లో మనకు 2 రకాల అప్రోచెస్ మనం డిస్కస్ చేస్తాం. ఏ అప్రోచ్ డిస్కస్ చేస్తామంటే గెస్టాల్ట్ అప్రోచ్, ఇన్సైట్ అప్రోచ్. అందుకే దీనికి ఇంతకుముందు చూసారా ఫస్ట్ స్లైడ్ లో, దీంట్లో 2 థియరీస్ చెప్పాను నేను. చూడండి, ఒకటి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్, అంతర్గత ప్రేరేపణ. ఓకే, అంతర్గత అభ్యాసం, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. నెక్స్ట్ గెస్టాల్ట్ అప్రోచ్. ఈ 2 అప్రోచెస్ అందుకే దీనికి వస్తాయండి. ఓకేనా? సో అకార్డింగ్ టు దిస్ థియరీ లెర్నింగ్ అక్కర్స్ డ్యూ టు ఇంట్రిన్సిక్ మోటివేషన్. అకార్డింగ్ టు గెస్టాల్ట్ సైకాలజీ లెర్నింగ్ occurs due to internal factors affected by the perception. Okay, అందుకే ఈ గెస్టాల్ట్ అప్రోచ్ ఇదే కదండి. గెస్టాల్ట్ అప్రోచ్ ఏమంటది? సో గెస్టాల్ట్ అప్రోచ్ ప్రకారం లెర్నింగ్ అక్కర్స్ due to internal factors. Internal ఫ్యాక్టర్స్ గుర్తుంచుకోవాలని చెప్తున్నా. బిహేవియరిజం డ్యూ టు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్, కానీ ఇక్కడ ఏంది డ్యూ టు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్. ఓకే, సో రైట్, ఇందులో మనకున్న ఏంటండి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్,
నెక్స్ట్ ఫీల్డ్ థియరీస్ కట్ ఎలిమెంట్. మనకు ఈ థియరీస్ ఇందులో ఉండే థియరీస్ ఏంటంటే ఒకటి ఇన్సైట్ లెర్నింగ్, నెక్స్ట్ గెస్టాల్ట్ అప్రోచ్, థర్డ్ వన్ ఫీల్డ్ థియరీస్. ఓకే రైట్. సో ఇన్సైట్ ఎవరండి? కోహెలర్. గెస్టాల్ట్ అప్రోచ్ ఎవరు? మళ్ళీ మీరు రెస్పాండ్ కావట్లేదు. గెస్టాల్ట్ అప్రోచ్ ఎవరని చెప్పాను? ఫీల్డ్ థియరీస్ కట్ 11. వర్దిమర్, కోఫ్కా, కోహెలర్ ముగ్గురు వస్తుంది. ఓకే యాక్చువల్లీ గెస్టాల్ట్ అనే వర్డ్ జర్మన్ వర్డ్ అండి. గెస్టాల్ట్ మీన్స్ ఏ కాన్ఫిగరేషన్ లేకపోతే హోల్ అంటాం. గెస్టాల్ట్ ఇస్ ఏ కాన్ఫిగరేషన్ లేదా హోల్ అంటాం. ఓకే ఈజ్ ఇట్ క్లియర్ టు? రైట్. ఇందులో వీటి గురించి one by one let us discuss one by one. So gestalt approach ante em ledhu, whole two parts. Okay, gestalt approach is a German word which means థియరీస్ డీటెయిల్ గా ఏం అవసరం లేదండి. విచ్ మీన్స్ కాన్ఫిగరేషన్ లేదా హోల్ మొత్తంగా చూడటం. ఓకేనా? రైట్. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. సో ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ని ప్రపోజ్ చేసింది ఎవరు అంటే డబ్ల్యూజీ కోహెలర్ అండి. డబ్ల్యూజీ కోహెలర్ జర్మన్ ఆయనండి, నేను కూడా జర్మనీ. ఓకేనా? సో సపోర్టెడ్ బై కోఫ్కా అండ్ వెర్దిమర్. ఓకే, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ప్రపోజ్డ్ బై ఇదండి, ప్రపోజ్డ్ బై. ఓకే, జస్ట్ బేసిక్ టెర్మినాలజీ అవసరం అండి. ఇక మనం డీటెయిల్ గా సైకాలజీ బుక్ మొత్తం చెప్పుకుంటూ పోవట్లేదు. బేసిక్ టెర్మినాలజీ అవసరం. ఇన్సైట్ అండి, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. ఓకే, ప్రపోజ్డ్ బై డబ్ల్యూజీ కోహెలర్, సపోర్టెడ్ బై కోఫ్కా అండ్ వెర్దిమర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, దిస్ మెథడ్ ఈజ్ లెర్నింగ్ అగైనెస్ట్ ది ట్రయల్ అండ్ ఎర్రర్. ప్రయత్నాలు చేయటం కాదు, ప్రయత్నం చేసుకుంటూ నేర్చుకోవడం కాదు. ఆల్ ఆఫ్ సడన్ గా ఫ్లాష్ వేలో రావాలి, ఎలగాలి అంటాడు. అంటే ఏంటంటే దిస్ మెథడ్ ఈజ్ against to sorry trial and error. ఓకేనా? ఎందుకంటే ఏమంటారంటే ఆల్ ఆఫ్ సడన్ గా ఫ్లాష్ లాగా ఎలగాలి ఇది ఆలోచన. అంతేగాని నేర్చుకుంటూ ప్రయత్నం చేయడం, మళ్ళీ పోవడం, తప్పవడం, మళ్ళీ ప్రయత్నం చేయడం, తప్పవడం కాదు. ఆల్ ఆఫ్ సడన్ గా థాట్ రావాలి అంటాడు. వీళ్ళు ఏమంటారంటే సడన్ గా వెలగాలి, ఇట్లా టక్న బ్లింక్ కావాలి. మనము మ్యాథ్ చేసేటప్పుడు 2 రకాలు చేస్తామండి. ఒక ప్రయత్నం చేస్తాం, పోతుంది, ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం, పోతుంది. సో ఫైనల్ సొల్యూషన్ ఇస్తుంది. అదొక వే. ఒక్కోసారి ప్రాబ్లం టక్న బ్లింక్ అవుతుంది, ఓకే ఇట్లా చేయొచ్చు కదా అనిపిస్తుంది. ఆల్ ఆఫ్ దట్ ఈస్ ఇన్సైట్ లెర్నింగ్. మనం చేస్తూ తప్పుపోతూ మళ్ళీ చేస్తూ ఇట్లా వస్తుందేమో చూద్దాం, లేదా ఇట్లా వస్తుందేమో చూద్దాం, ఇట్లా వస్తుందేమో చూద్దాం అనుకుంటూ రకరకాల ప్రయత్నం చేయటం ఏమో ట్రయల్ అండ్ ఎర్రర్ థియరీ అండి. ఓకేనా? అది థార్న్డైక్ థియరీ. సో కోహెలర్ ఏమంటాడంటే అట్లా కాదు, ఫ్లాష్ టక్న ఇట్లా వెలగాలి అంటాడు. అందుకే ఈయన ఏం చేసిందంటే కోహెలర్ ఎక్స్పెరిమెంటెడ్ ఆన్ దేని మీద ఎక్స్పెరిమెంట్ చేసిందండి? కోహెలర్ ఏ జంతువు మీద ఎక్స్పెరిమెంట్ చేసిండు?
experimented. Chimpanzee. A bear, nothing but chimpanzee. దాని పేరేం పేరండి? అవసరం లేదు అంతగాని, కానీ దాని పేరు చెప్పండి. ఏమని పేరు పెడతాడు? సుల్తానా. సుల్తానా. Is it clear? Right. Right. Next, this theory is also called, ఏమంటాం దీన్ని? ఇదే థియరీ, ఇన్సైట్ అని ఆల్సో కాల్డ్. ఏమంటాం చెప్పండి? ఫ్లాష్ థియరీ, లైక్ ఏ ఫ్లాష్ థియరీ. ఫ్లాష్ థియరీ. Is it clear? ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ఏమంటాం అంటే ఫ్లాష్ థియరీ అంటాం, ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ గా వెలగాలి అన్నట్టు. ఓకేనా? రైట్ అండి. సో ఫైనలీ, సో దిస్ ఇస్ ద ఇంకోటి, కోహెలర్ రోట్ ఏ బుక్ అండి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కోహెలర్ ఒక బుక్ రాసింది. ఏం చెప్పండి ఆ బుక్ పేరు? ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. మనం సైకాలజీ నేర్చుకున్న వాళ్ళకందరికి ఏమి గుర్తుంటాయండి? ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ యు కాల్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ మనం గెస్టాల్ట్ అప్రోచ్ అదే కాబట్టి ఇందులో కొంచెం మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ వరకే అండి. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ లాస్ట్ వన్, థర్డ్ థియరీ, కన్స్ట్రక్టివిజం. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? ఈజ్ ఇట్ క్లియర్? ఏం లేదండి. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ కి ఒకటే ఒక విషయం ఏంటంటే ఆల్ ఆఫ్ సడన్ గా బ్లింక్ కావాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ పెంచుకోవడానికి కానీ, లేకపోతే వేరే ఎడ్యుకేషన్ ఇంప్లికేషన్స్ లో టెక్నికల్ బ్లింక్ కావాలి, కానీ ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఉండొద్దు అంటారు వీళ్ళు. ఓకే, ప్రాబ్లమ్ ఎప్పుడు కూడా హోల్ గా చూడాలి, పార్ట్స్ గా చూసుకోవద్దు, ఫస్ట్ హోల్ గా చూడాలి, మొత్తంగా చూడాలి అని అంటారు వీళ్ళు. ఓకేనా? సో ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్. దీన్ని ప్రపోజ్ చేసిన వాళ్ళు డబ్ల్యూజీ కోహెలర్ అండి. సపోర్ట్ చేసిన వాళ్ళు కోఫ్కా అండ్ వర్దిమర్. ఓకేనా? కోహెలర్ దేని మీద ఎక్స్పెరిమెంట్ చేసినట్టే చింపాంజీస్ మీద, బియర్ మీద. ఆ చింపాంజీకి పేరు ఏం పెట్టారంటే సుల్తానా. ఓకేనా? ఈ థియరీని ఏమంటామంటే ఫ్లాష్ థియరీ. కోహెలర్ రాసిన బుక్ ఏంటి? మెంటాలిటీ ఆఫ్ ఏప్స్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో నెక్స్ట్ let's see the constructivism, theory of constructivism. Theory of constructivism. Okay, so first basic one ఏంటంటే present teaching learning process mostly influenced by theory of constructivism. This is the first important message. Present teaching learning process mostly influenced by theory of constructivism. Is it clear? ప్రస్తుతం మనం వాడుతున్న ఏ అప్రోచ్ అయినా థియరీ ఆఫ్ కన్స్ట్రక్టివిజం బేస్ చేసుకుని ఉంటుందండి. ఓకేనా? సో నెక్స్ట్, అకార్డింగ్ టు ద కన్స్ట్రక్టివిజం, teacher is only facilitator. According to the constructivism, according to this ante ipudu constructivism, according to this, teacher is only entandi facilitator. Okay, right. NCF 2005 మనం ఏదైతే చూస్తున్నామో, NCF 2005 also believe that theories of constructivism. అర్థమైందా అండి? ఎన్సిఎఫ్ కూడా ఏది బిహేవియరిజం థియరీని కానీ కాగ్నిషన్ థియరీని కానీ బిలీవ్ చేయలేదు. వీటిని కన్స్ట్రక్టివిజం థియరీని బేస్ చేసుకుని ఎన్సిఎఫ్ 2005. అందుకోసమే ఇప్పటికి మనం వాడుతున్న కరికులం ఏంటంటే ఎన్సిఎఫ్ 2005 అండి. ఓకేనా? ఆ తర్వాత మధ్యలో ఎన్సిఎఫ్ వాటిని బేస్ చేసుకుని 2000 ఐ థింక్ సమ్వేర్ 11లో మారింది, బుక్స్ 7లో మారినాయి కదా అండి బుక్స్. ఓకేనా? సో అప్పటి నుండి ఇంతవరకు మళ్ళీ బుక్స్ మారలేదు అనుకుంటున్నాను తెలిసి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఏంటంటే థియరీ ఆఫ్ కన్స్ట్రక్టివిజం బేస్ చేసుకుని ఉన్నాయి. సో బేస్డ్ ఆన్ ది కన్స్ట్రక్టివిజం, ఎడ్యుకేషన్ ప్రాసెస్ బికమ్స్ ఏ చైల్డ్ సెంటర్. ఫస్ట్ కండిషన్, based on the constructivism, educational process becomes a child center. Instead of methods, okay, instead of there are many traditional methods, approaches are introduced. Okay, these are the two major things, and based on this constructivism,
కన్స్ట్రక్టివిజాన్ని బేస్ చేసుకొని ఏం జరిగిందండి? బేస్డ్ ఆన్ దిస్ కన్స్ట్రక్టివిజం ఏం జరిగింది చెప్పండి. ఎడ్యుకేషనల్ ప్రాసెస్, ఫస్ట్ వన్, ఎడ్యుకేషనల్ ప్రాసెస్ become a child centered, okay. Second one, instead of traditional methods అంటే ఏంటండి? లైక్ ఏ అనలిటికల్ మెథడ్, సింథటిక్ మెథడ్, ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, లెక్చర్ మెథడ్ అవన్నీ ఉన్నాయి కదా. ఆ మెథడ్స్ ప్లేస్ లో ఏమొచ్చినాయి? ఇన్స్టెడ్ ఆఫ్ ట్రెడిషనల్ మెథడ్స్ అప్రోచెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. 5-year learning, collaborative learning approaches are introduced. ఇవి మేజర్ గా జరిగిన మార్పులు అండి. ఓకే, అంతకుముందు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లేకపోతే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ట్రెడిషనల్ మెథడ్స్ బదులు అప్రోచెస్ వచ్చినాయి. ఇస్ ఇట్ క్లియర్? షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్? నెక్స్ట్, లెర్నింగ్ ఈజ్ పాసిబుల్ బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ లెర్నర్స్. ఇంతకుముందు ప్రీవియస్ నాలెడ్జ్ లేకపోయినా నేర్చుకునేది ట్రెడిషనల్ మెథడ్, కానీ ఇప్పుడు లెర్నింగ్ ఈజ్ పాసిబుల్. సారీ, learning is possible. Third one, possible based on previous knowledge and okay of the learner. వానికి గతంలో ఉన్న నాలెడ్జ్ లేకపోతే, ఎందుకంటే ఆల్మోస్ట్ సెల్ఫ్ లెర్నింగ్ మెథడ్ అండి. టీచర్ ఫెసిలిటేటరే కాబట్టి ఈ రోజుల్లో వాడు చదువుకోవాలంటే కంపల్సరీ మనకి ఎంతో కొంత ప్రీవియస్ బేసిక్ నాలెడ్జ్ ఉండాలి దానికోసం, దాంతో. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇన్స్టెడ్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, ఇన్స్టెడ్ ఆఫ్ టిఎల్ఎం ఏమొచ్చినాయి చెప్పండి? మల్టిపుల్ సెన్సార్ లెర్నింగ్ రిసోర్సెస్ ఇంక్లూడెడ్. మల్టిపుల్ కంప్యూటర్స్, స్లైడ్స్, నెక్స్ట్ ప్రొజెక్టర్స్, ఓకే, రకరకాల లెర్నింగ్ రిసోర్సెస్ ఉన్నాయండి. మల్టిపుల్ సెన్సార్ లెర్నింగ్ రిసోర్సెస్ ఆర్ ఇంట్రడ్యూస్డ్. ఇజ్ ఇట్ క్లియర్ అండి? మన కళ్ళకి ఎదురుగా కనిపిస్తున్న మార్పులే అండి. ఎక్కడ కొత్త వర్డ్స్ ఏం లేవు ఇందులో. చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ లేకపోయిందో వానికి ఎంతసేపు సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేయాలి, కానీ ఇప్పుడు ఏమైంది? చైల్డ్ సెంటర్ కన్స్ట్రక్టివిజం ప్రకారం ఎడ్యుకేషన్ ఏంటంటే చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్. ఇంతకుముందు ట్రెడిషనల్ మెథడ్స్ ఉండే బిహేవియరిజం లో కానీ, లా ఆఫ్ కాగ్నిషన్ లో కానీ, కానీ లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం ప్రకారం ఏమైందండి? అప్రోచెస్ వచ్చేసినాయి. అప్రోచెస్ టు ది ఫోర్స్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంది? ఇంతకు ముందు ప్రీవియస్ నాలెడ్జ్ తో సంబంధం లేకుండా సబ్జెక్ట్ ఇంజెక్ట్ చేసుకుని బోధన అయిపోతుంది, కానీ ఇప్పుడు కంపల్సరీ లెర్నర్కి ఎంతో కొంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు ఇంతకుముందు టిఎల్ఎంస్, చార్ట్స్ అని అవి ఉండే, వాటి బదులు ఏంటంటే మల్టిపుల్ సెన్సార్ లెర్నింగ్ రిసోర్సెస్ అంటే ఐసిటీస్ ఉన్నాయి కదా. సో మనం నేర్చుకున్నాం కదా లెర్నింగ్ రిసోర్సెస్, ఐసిటీస్, అవన్నీ కూడా కోర్స్ లోకి వచ్చింది. ఇజ్ ఇట్ క్లియర్? రైట్. ఇంకొకటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మేజర్ ఇంకొకటి ఏంటంటే, బేస్డ్ ఆన్ ది కన్స్ట్రక్టివ్ థియరీ ఓన్లీ సిసిఈ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. సిసిఈ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. మనం ఇప్పుడు ఏదైతే ఫాలో అవుతున్నామో సిసి అనే ప్యాటర్న్, సిసి కూడా లా ఆఫ్ కన్స్ట్రక్టివిజం బేస్ చేసుకుని వచ్చిందండి. ఓకేనా? ఈజ్ ఇట్ క్లియర్? రైట్. సో దీనికి సపోర్ట్ చేసే థియరీస్ ఏంటంటే, ఇండివిజువల్ కన్స్ట్రక్టివ్ థియరీ నెంబర్ 1, ఇండివిజువల్ constructive theory. Second one, socio-cultural constructivism theory. Socio-cultural constructivism theory. Third one, discovery of learning. Discovery of learning. Is it clear? Right. So ఇందులో ఇండివిజువల్ కన్స్ట్రక్టివ్ థియరీని జాన్ పియాజే, ఓకే, ఇది వైగోట్స్కి, ఇది బ్రూనర్. దీస్ ఆర్ ద 3 థియరీస్: ఇండివిజువల్ కన్స్ట్రక్టివ్ థియరీ, నెక్స్ట్ సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం థియరీ, అండ్ డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్. ఇజ్ ఇట్ క్లియర్? అర్థమైందండి? ఇప్పుడు ఇందులో వీటి గురించి కంప్లీట్ గా మన డిస్కషన్ మొత్తం కూడా ఏమంటాం, అక్కడ మనం 5 లెర్నింగ్ కానీ, కొలాబరేషన్ లెర్నింగ్ కానీ,
సో అయ్యే వచ్చినాయి కాబట్టి వీటి మీద ఎక్కడ కూడా పెద్ద అవసరం లేదండి. కాకపోతే ఒకసారి మీరు నేర్చుకుంటానంటే ఒకసారి వీటి గురించి కూడా ఒకసారి బ్రీఫ్ రాస్తాను, బ్రీఫ్ చెప్తాను మీరు. సో అవి చెప్తే కంప్లీట్ అయిపోతుంది. సో బ్రూనర్స్ థియరీ ఏంటంటే ఫస్ట్ డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ రాద్దాం. డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ ఓకే, ప్రపోజ్డ్ బై బ్రూనర్. సో అంటే ఏంటంటే అకార్డింగ్ టు బ్రూనర్ ఏంటంటే యాక్చువల్ లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ పర్పస్ఫుల్ అండ్ గోల్ డైరెక్టెడ్, దెన్ హీ సాటిస్ఫైడ్ విత్ ది లెర్నింగ్. అంటే మనం నేర్చుకుంటున్నాం అంటే కంపల్సరీ ఒక పర్పస్ ఉండాలి, ఒక గోల్ ఉండాలి, అప్పుడే వానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటాడు. బ్రూనర్ ఏమంటే ఎనీ సబ్జెక్ట్ కెన్ బి టాట్ ఎఫెక్టివ్లీ ఇన్ సమ్ ఇంటెలెక్చువల్ హానెస్ట్ ఫార్మ్ టు ఎనీ చైల్డ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ ది డెవలప్మెంట్. ఆయన ఏం నమ్ముతాడంటే ఏ రకమైన స్టేజ్ ఉన్నా వాడు చైల్డ్ కావచ్చు, ఏది దాన్ని ఏమంటారు, లేట్ చైల్డ్హుడ్ కావచ్చు, ఎర్లీ చైల్డ్హుడ్ కావచ్చు, అడల్సెన్స్ కావచ్చు. సో వానికి గనక నేర్చుకునే ఒక ఇంటెలెక్చువల్ హానెస్ట్ ఫామ్ లో ఒక పద్ధతిలో కనుక నేర్పితే సబ్జెక్ట్ వస్తుంది, ఎఫెక్టివ్ గా చెప్పొచ్చు అని చెప్పేసి అంటాడు. నేను అది సాధ్యమా కాదనే తర్వాత సంగతి. బ్రూనర్ ప్రకారం ఎనీ సబ్జెక్ట్ కెన్ బి టాట్, మీకు ఇక్కడ రాస్తాను, ఎనీ సబ్జెక్ట్ కెన్ బి టాట్ చెప్పొచ్చు అంటాడు. ఎనీ సబ్జెక్ట్ కెన్ బి టాట్, can be taught effectively in some intellectual form, intellectually honest form to any child. ఏ చైల్డ్ కైనా చెప్పొచ్చు అంటాడు ఆయన. ఎనీ చైల్డ్ ఎట్ ఎనీ స్టేజ్ అంటాడు. మళ్ళీ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ సాధ్యం కాదు, కాకపోతే ఆయన అందుకే డిస్కవరీ లెర్నింగ్ అని అంది. వాటి డెవలప్మెంట్ లో, హ్యూమన్ డెవలప్మెంట్ లో ఏ స్టేజ్ లో అయినా, ఏ పిల్లవానికైనా, వాటి డిజబిలిటీస్ ఉన్న ఏ పిల్లవానికైనా మనం గనక ఇంటెలెక్చువల్ గా అంటే కొద్దిగా ఎఫెక్ట్ ఏది ఇంటెలెక్చువల్ ఫామ్ అంటే కొద్దిగా తెలివిగా చెప్పగలిగితే ఏ సబ్జెక్ట్ అయినా చెప్పొచ్చు అనేది ఈయన నమ్మకం అండి. దిస్ ఇస్ ద డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ అండి. బ్రూనర్ నమ్మకం ఏంటంటే అర్థమవుతుందండి. ఎట్ ఎనీ స్టేజ్, అది ఏమంటారు, వాట్ యు కాల్ ఎర్లీ చైల్డ్హుడ్ కావచ్చు, లేట్ చైల్డ్హుడ్ కావచ్చు, అడల్సెన్స్ కావచ్చు, ఇక మరీ ఘోరంగా ఇన్ఫాన్సీ కూడా ఎనీ స్టేజ్ అంటున్నాడు ఆయన. ఇన్ఫాన్స్ ఎనీ స్టేజ్, ఎనీ చైల్డ్, డిజబిలిటీ ఉన్న చైల్డ్ కావచ్చు, గిఫ్టెడ్ స్టూడెంట్ కావచ్చు, స్లో లెర్నర్ కావచ్చు, కానీ మనం కొద్దిగా ఒక ఇంటెలెక్చువల్ ఫామ్ లో చెప్తే సో ఆటోమేటిక్ గా ఏ సబ్జెక్ట్ అయినా చెప్పొచ్చు అనేది బ్రూనర్ యొక్క స్టేట్మెంట్ అండి. అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ డిస్కవరీ లెర్నింగ్ ఇంప్లైస్ దట్ స్టూడెంట్స్ కన్స్ట్రక్ట్ దేర్ ఓన్ నాలెడ్జ్ ఫర్ దెమ్ సెల్ఫ్స్ అన్నట్టు. అంటే దీని యొక్క మేజర్ కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ డిస్కవరీ లెర్నింగ్ ఏంటంటే పిల్లవాళ్ళు వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళే కన్స్ట్రక్ట్ చేయాలి అని. డిస్కవరీ లెర్నింగ్ ఈజ్ స్టూడెంట్స్ కెన్ కన్స్ట్రక్ట్ ఏముంది their own knowledge for themselves, their own knowledge for themselves. ఓకేనా, వాళ్ళ నాలెడ్జ్ వాళ్ళ కోసం వాళ్ళే కన్స్ట్రక్ట్ చేసుకుంటారు అనేది కాన్సెప్ట్ ఆఫ్ డిస్కవరీ లెర్నింగ్ అండి. ఓకేనా, అంటే ఇంకోటి ఏంటంటే లెర్నింగ్ త్రూ డిస్కవరీ విల్ మోర్ రిటైన్ ఇన్ స్టూడెంట్స్ మెమరీ అంటాడు. అంటే వాళ్ళు డిస్కవరీ లెర్నింగ్ మన అక్కడ చూసారంటే డిస్కవరీ లెర్నింగ్ చెప్పుకోలేదు, అందుకోసం నేను ఇక్కడ ఎక్కువగా చెప్పట్లేదు. డిస్కవరీ లెర్నింగ్ చెప్పుకోలేదు మనం అక్కడ అప్రోచెస్ లో డిస్కవరీ లెర్నింగ్ చెప్పుకున్నావు లేదా? సో మనం అంటే క్వశ్చన్స్ రైజ్ చేయాలి, పిల్లవానికి వాడే నేర్చుకునేటట్టు క్వశ్చన్స్ రైజ్ చేయాలని చెప్పుకున్నాం కదా. సో కాబట్టి ఇక అది పిల్లవానికి డిస్కవరీ లెర్నింగ్ ద్వారా నేర్చుకున్న సబ్జెక్ట్ అట ఎక్కువ రోజులు గుర్తుండిపోతుంది అని చెప్పేసి నేను నమ్మకం. ద రోల్ ఆఫ్ టీచర్ షుడ్ నాట్ బి టీచ్ ఇన్ఫర్మేషన్. మనం చెప్పినా చూసారండి అక్కడ రోల్ ఆఫ్ టీచర్. డిస్కవరీ లెర్నింగ్ చెప్పినవా లేదా అండి? ఎవరు రెస్పాండ్ కావట్లేదు. చెప్పలేదు. డిస్కవరీ లెర్నింగ్ చెప్పలేదా? మనం కాన్సెప్ట్స్ డిస్కవరీ లెర్నింగ్ చెప్పినానండి. క్వశ్చన్స్ వేయాలి పిల్లవానికి, అది హ్యూరిస్టిక్ మెథడ్ చెప్పినమా? రైట్. అంటే డిస్కవరీ లెర్నింగ్ ఏంటంటే ఇంకోటి లెర్నింగ్ త్రూ డిస్కవరీ. 5 లెర్నింగ్ చెప్పినావా అండి? లెర్నింగ్ త్రూ డిస్కవరీ will more retained ఎక్కువ రోజులు ఉంటుందట.
retained in students' memory. In students' memory. Okay. So the role of teacher should be. What role of teacher? The role of teacher should be. Like a facilitator. Should not be. The role of teacher should not be to teach information. To teach information by rote learning. Rote learning laga undoddu ani. Rote learning. Okay. But instead of facilitate the learning process. Instead of facilitate. Okay, అర్థమవుతుందండి. జస్ట్ పిల్లవానికి సబ్జెక్ట్ ఏది నేర్చుకునేటట్టు క్వశ్చన్స్ వేయాలి తప్పితే ఎక్కడ కూడా రోడ్ లెర్నింగ్ లాగా టీచ్ చేయొద్దు టీచర్. ఇస్ ఇట్ క్లియర్? ద లెర్నింగ్ కంటెంట్ మస్ట్ బి ప్రిపేర్ టు లెర్నర్ ఇన్ 3 సీక్వెన్షియల్ మెథడ్స్. మనం ఈ డిస్కవరీ లెర్నింగ్ లో ఒక్క నిమిషం అండి, ఒక్కసారి ఇవి స్లైడ్స్ అన్ని 12 అయిపోయినాయి. ఓకే, ఇంకొక స్లైడ్ ఉంటుంది, ఒక్క నిమిషం. అది ఏమంటాడంటే, ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఏమంటాడంటే, సో మొత్తం ఏదైతే పిల్లవాడు నేర్చుకోవాలనుకుంటున్న లెర్నింగ్ ని 3 మెథడ్స్ లో డివైడ్ చేయాలట. ఒకటి ఇన్యాక్టివ్ మెథడ్, రెండోది ఐకానిక్ మెథడ్, ఏదైతే కంటెంట్ నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని 3 మెథడ్స్ చేయాలట. నెక్స్ట్ సింబాలిక్ మెథడ్, ఇన్యాక్టివ్ మెథడ్, ఐకానిక్ మెథడ్, థర్డ్ వన్ ఇస్ ద సింబాలిక్ మెథడ్. 3 మెథడ్స్ చేయాలి. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో దట్స్ ఇట్ అండి. ఇందులో నుంచి మీకు డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ ఇంతకంటే అవసరం ఏం లేదు. ఓకే, సో ఇందులో ఈయన రాసిన ఒక బుక్ ఉందండి, మర్చిపోయినా, 1960లో బ్రూనర్స్ టెక్స్ట్ బుక్. 1960లో ఒక బుక్ రాసిన, ఏంది అంటే ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. The process of education. Is it clear? So this is the related to what you call discovery of learning. Okay na? Right. So కాకపోతే ఇందులో మనకి ఏంది అంటే యాక్చువల్ డిస్కవరీ ఆఫ్ లెర్నింగ్ అందరికి షూట్ కాదండి. డిసడ్వాంటేజ్ ఏంటంటే లెర్న్ త్రో బై మామూలుగా మనకి ఏమంటారు, గిఫ్టెడ్ స్టూడెంట్స్ కే మనకి ఇది యూజ్ అవుతుందండి. అందరికీ సాధ్యం కాదు ఇది. అర్థమవుతుందా? దీనివల్ల ఏమైతుందంటే పిల్లవాళ్ళకు ఎవరైతే బాగా యాక్టివ్గా ఉంటారో, ఎవరైతే క్రియేటివిటీ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకే ఇది సాధ్యమవుతుంది. ఓకేనా? అందరికీ సాధ్యం కాదండి ఇది. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? సో దిస్ ఈస్ ద బ్రూనర్స్ థియరీ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఓకే, లేదా అకార్డింగ్ టు బ్రూనర్స్ వాట్ యు కాల్ డిస్కవరీ లెర్నింగ్ ఆఫ్ బ్రూనర్స్ థియరీ. ఇస్ ఇట్ క్లియర్? రైట్. నెక్స్ట్ ఇంకేముందండి, లాస్ట్ వైగోట్స్ కి అప్రోచ్ ఒకటి చెప్తున్నాం. వైగోట్స్ కి అప్రోచ్. చెప్తా అండి, పియాజే కూడా చెప్తా. వెనక నుంచి వస్తున్నా వైగోట్స్. లెర్నింగ్ ఈజ్ సోషల్లీ ట్రాన్స్మిటెడ్ నాలెడ్జ్. ఇన ప్రకారం లెర్నింగ్ ఈజ్ సోషల్లీ ట్రాన్స్మిటెడ్ నాలెడ్జ్. Learning is socially transmitted knowledge. So this approach gives importance to assistance. ఎంతసేపటికి హెల్ప్ చేయాలి. దాన్ని ఏమంటే నేను ఒక వర్డ్ వాడిండు, స్కాఫ్ హోల్డింగ్ అంటారు. ఇంతకుముందు బాగా వచ్చేది వైగోట్స్కీలో, స్కాఫ్ హోల్డింగ్. ఒకప్పుడు సైకాలజీలో టెక్స్ట్ చదివేటప్పుడు ఇది మోస్ట్ ఇంపార్టెంట్. స్కాఫ్ హోల్డింగ్ అంటే ఏం చెప్పండి? What it mean by scaffolding? Help provided by teachers are more capable peers to assist in development.
టు అసిస్ట్ ఇన్ డెవలప్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? సో అంటే ఏంటంటే, సో వాడి యొక్క డెవలప్మెంట్లో ఎవరైనా ఒక టీచర్సే కావచ్చు, లేకపోతే వాళ్ళ తోటి ఉన్న ఫ్రెండ్స్ సేమ్ కొద్దిగా క్యాపబుల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు హెల్ప్ చేస్తే దాన్ని ఏమంటుంటే స్కాఫ్ ఫోల్డింగ్ అంటాం. ఓకేనా? ఇస్ ఇట్ క్లియర్? దిస్ ఇస్ ద స్కాఫ్ ఫోల్డింగ్. సో షల్ ఐ గో ఫర్ ది నెక్స్ట్ స్లైడ్? 12 slides అయిపోయింది. షల్ ఐ రిమూవ్ ఇట్? ఓకే. ఓకే సార్. ఓకే. సో నెక్స్ట్, సో దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ప్రాక్సిమల్ డెవలప్మెంట్ ఇది సైకాలజీ టాపిక్ అయ్యేసరికి జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఓకేనా? సో రైట్, వాట్ ఇట్ మీన్ బై జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటే మీరు దీంట్లో ఒకటే మీనింగ్ ఏంటంటే అండి, ఎవరైతే మంచి అంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు, దట్ మే బి ద టీచర్ ఆర్ పీర్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళ హెల్ప్ తోటి మిగిలిన వాళ్ళకి మన డెవలప్మెంట్ లో అంటే మన ఎడ్యుకేషన్ పాసిబుల్ అవుతుంది. అది పేరులోనే ఉందండి, సోషల్, ఇట్ ఈస్ ప్యూర్లీ సోషల్లీ ట్రాన్స్మిటెడ్ నాలెడ్జ్. అంటే చుట్టూ ఉన్న సొసైటీలో మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళని బేస్ చేసుకొని వాళ్ళు హెల్ప్ చేస్తే దాన్ని బేస్ చేసుకొని నాలెడ్జ్ పొందటమే వైగోట్స్కీ యొక్క అప్రోచ్ అండి. ఓకేనా? సో దీంట్లో జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్, ద డిఫరెన్స్ ఆఫ్ లెర్నింగ్ థింగ్స్ the learner can do on his own and learner can learn the learning things can do with the help. Okay? So idanti zone of practical development ante if meaningful guidance by teacher or parent or higher class teachers or students is given to the child, then the child learns with the active participation. మన చుట్టూ ఉన్న పెద్దవాళ్ళే కావచ్చు, మన సీనియర్సే కావచ్చు, మన టీచర్లే కావచ్చు, మన పేరెంటే కావచ్చు, మన సొసైటీలో ఉన్న చుట్టూ ఉన్న హైయర్ క్లాసెస్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు చెప్పడం వల్ల మనం నేర్చుకోవడం అనేది జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్. ఓకేనా? అంటే ఇఫ్ సో ఇక్కడ ఏమంటే క్రియేట్ గ్రూప్ లెర్నింగ్ యాక్టివిటీస్. గ్రూప్ లెర్నింగ్ యాక్టివిటీస్ క్రియేట్ చేయడం వల్ల చుట్టూ నేర్చుకుంటే ఆటోమేటిక్గా మనం లెర్నింగ్ వస్తుంది. ప్రొవైడ్ ద గుడ్ ప్రాబ్లమ్స్ రియలిస్టిక్ టు కాంప్లెక్స్ అండ్ పర్సనల్లీ మీనింగ్ఫుల్. అంటే కొంత ఏం లేదండి, దీని యొక్క ఇంటర్నల్ మీనింగ్ మొత్తం టోటల్ గా ఒక సింగిల్ లైన్ లో చెప్పాలి అంటే, హై నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మేబీ ఫ్రెండ్సే కావచ్చు, టీచర్సే కావచ్చు, లేకపోతే సీనియర్ స్టూడెంట్సే కావచ్చు, చుట్టూ ఉన్న పేరెంట్సే కావచ్చు, ఎవరైనా వాళ్ళ ద్వారా నేర్చుకుంటే, అంటే ఇఫ్ మీనింగ్ఫుల్ గైడెన్స్, ఇఫ్ మీనింగ్ఫుల్ బై గైడెన్స్ by teacher, parent or higher class teacher, or students, ఎవరైనా కావచ్చు, is given to the child, then the child learns with active participation. Is it clear? Right. So this is the zone of next one. సో దీని మీద ఇంతకంటే ఎక్కువ డెప్త్ అవసరం లేదండి. పోస్ట్ సినారియో, క్యారెక్టరిస్టిక్ ఆఫ్ కాన్సెప్ట్ అప్రోచ్, ఇవి అవసరం లేదండి. ఓకే, ఇంకొకటి ఏం మిగిలిందండి మనకి? జాన్ పియాజెట్ ఒకటి మిగిలింది. ఓకేనా? సో జాన్ పియాజెట్ ఒకటి నేను చెప్తానండి. ఓకే, రైట్, ఇది ఒకటి చెప్తే అయిపోతుంది. జాన్ పియాజె అప్రోచెస్. ఓకే, సో ఇక్కడ ఇంకొకటి మనం వైగోట్స్కి అనేది సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం థియరీ అని రాయాలి. వైగోట్స్కి ఇదేనా, అంతకుముందు ఇది వైగోట్స్కి సోషియో కల్చరల్ కన్స్ట్రక్టివిజం థియరీ. ఓకేనా? సో జాన్ పియాజెట్ ఏమైందండి? ఇండివిజువల్ కన్స్ట్రక్టివ్ థియరీ. ఇండివిజువల్ ఓకేనా? రైట్. సో జాన్ పియాజెట్ ఏంటంటే
ఈయన స్విట్జర్లాండ్ సైకాలజిస్ట్ అండి, జాన్ పియాజే, స్విట్జర్లాండ్ సైకాలజిస్ట్. Okay, so he conducted researches on cognitive development, especially extensively, almost ఒక 50 years in cognitive development మీద రీసెర్చ్ చేసినండి. ఓకే, ఓన్లీ కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద conducted researches on cognitive development. దేని మీద రీసెర్చ్ చేసినట్టే కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద, సైకోమోటార్ కానీ వాడికి పోలేదు. ఆల్మోస్ట్ ఫర్ 50 years వర్క్ చేసినట్టు రీసెర్చ్. ఓకే, ఎక్కడండి అనేది జాన్ పియాజే, స్విట్జర్లాండ్ సైకాలజిస్ట్. ఈయన ఇండివిజువల్ కన్స్ట్రక్టివ్ థియరీ అప్రోచ్ చేసిన. ఈయన రీసెర్చ్ దేని మీద చేసినండి, కండక్టివ్ డెవలప్మెంట్. ఇస్ ఇట్ క్లియర్? రైట్, షల్ ఐ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్? ఓకే, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ మెంటల్ డెవలప్మెంట్ అండి. కాగ్నిటివ్ ఎందుకంటే సో మనకి యాక్చువల్లీ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఎఫెక్టివ్ డొమైన్ అయినా సైకోమోటర్ డొమైన్ అయినా కాగ్నిటివ్ డొమైన్ లేకుండా రావు. వాస్తవానికి నాలెడ్జ్ లేకుండా డ్రా చేయడం, దాని మీద బేస్ లేకుండా ఏ స్కిల్ రాదు. అందుకోసమే కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఈస్ ద పార్ట్ ఆఫ్, చెప్పండి, మెంటల్ డెవలప్మెంట్. Cognitive development is the part of mental development. Is it clear? Okay, so the child try to know and the child try to understand by himself and his environment is a cognition. Okay, cognitive development means child try to know, child try to understand by himself. Child try to know himself, child try to understand himself. First వానికి వాడు నేర్చుకోవడం, వానికి వాడు అర్థం చేసుకోవడమే కాగ్నిటివ్ అని చెప్పేసి, కాగ్నిటివ్ డెవలప్మెంట్ అని చెప్పేసి జాన్ పియాజే యొక్క నమ్మకం. ఇన్ దిస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ ద చైల్డ్ యూజెస్ స్కిమెటా. ఏమంటుందండి? ద చైల్డ్ ఇన్ దిస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, the child uses schemata to understand. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలాసార్లు అడిగేది కదండి అప్పట్లో. schemata to understand. Okay, schemata is a behavioral structure అండి. అంటే బిహేవియర్, schemata is nothing but schemata is a behavioral structure. ఓకే, సో రైట్. సో ఇందులో పియాజే ఏం చేసినట్టే కాగ్నిటివ్ డెవలప్మెంట్ సంబంధించిన కొన్ని స్టేజెస్ ఇచ్చినాడు. సరే, ఇదంతా బ్రీఫ్ ఇంట్రడక్షన్ మనకి సంబంధించిన. ఏది స్కిమెటా అనేది అండర్స్టాండింగ్ ఉపయోగపడుతుంది. స్కిమెటా ఇస్ నథింగ్ బట్ బిహేవియర్ స్ట్రక్చర్. ఈయన డెవలప్ చేసిందల్లా, ఈయన రీసెర్చ్ చేసినంత కూడా కాగ్నిటివ్ డెవలప్మెంట్ మీద. అంతా ఈయన స్విట్జర్లాండ్ సైకాలజిస్ట్. ఇవన్నీ కూడా జస్ట్ బేసిక్ నాలెడ్జ్. కానీ సో మనకు మేజర్గా పియాజే స్టేజెస్ కావాలండి. పియాజే స్టేజెస్ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎన్ని స్టేజెస్ చెప్పండి? పియాజే ఎన్ని స్టేజెస్ అండి? 4 స్టేజెస్. నెంబర్ 1 సెన్సారీ ఆపరేషనల్ స్టేజెస్. Sensory operational stages. Number 2 pre-operational stages. Number 3 concrete operational stages. Number 4 abstract operational stages. Operational. Okay, చెప్పండి. సెన్సారీ ఆపరేషనల్, ఎస్, PCA. ఓకేనా? సో సెన్సారీ ఆపరేషనల్ స్టేజెస్. ఓకే, కన్స్ట్రక్టివ్, సేఫ్, అబ్స్ట్రాక్ట్ ఆపరేషనల్ స్టేజెస్.
సో ఇందులో ఏజెస్ రాయాలి. ఫస్ట్ సెన్సారీ ఆపరేషన్ స్టేజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అండి? 0 to 2 years. Pre operation stages 2 to 7 years. Concrete operation stages 7 to 11 years. Abstract operation stages 11 to 15 years. Is it clear? So these are the 4 stages. Right. First, sensory operation stage. Japan sensory operation stage lo, this stage is from 0 to 2 years. In 1 by 1 rayala malli adi kuda 1 by 1 just explain cheskuntu potanu. So sensory operation stage endante child understands and express his words through senses. ఆ సెన్సారీ ఆపరేషన్ స్టేజ్ లో వాడు మాట్లాడలేడు, ఎంతసేపటికి సెన్సెస్ ఇట్లా వాడి యొక్క సెన్సెస్ తోటి, అంటే ఫస్ట్ క్రయింగ్ తోటో లేకపోతే ఇట్లా అనటం చేయితోట సైగ చేయడం, మామూలుగా చేతులు కదా ఇట్లా ఒక సెన్సెస్ తోటి చెప్తాడు తప్పితే, ఓకేనా. సో చైల్డ్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్రెస్, వాడు అర్థం చేసుకోవడం సెన్సెస్ తోటి అర్థం చేసుకుంటాడు, ఎక్స్ప్రెస్ చేయడం కూడా సెన్సెస్ తోటి అర్థం చేసుకుంటాడు. కాబట్టి ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే చైల్డ్ అండర్స్టాండ్స్ అండ్ ఎక్స్ప్రెస్ హిస్ వరల్డ్ త్రూ సెన్సెస్. Second one, child identifies differences between self and other objects in the stage. మామూలుగా పిల్లవాడు తనకి మిగిలిన ఆబ్జెక్ట్స్ కి తేడాన్ని అబ్జర్వ్ చేయగలుగుతాడు. ఓకే, మీరు చూసిరా అండి, వేరే వాళ్ళ అమ్మ వాళ్ళ పిల్లల్ని ఏమంటారు, అమ్మ దగ్గరికి వస్తే ఈజీగా గుర్తుపడతాడు, వాళ్ళ నాన్నని గుర్తుపడతాడు, మిగిలిన వాళ్ళని ఏది సపరేట్ చేయగలుగుతాడు, డిఫరెన్సెస్ చేయగలుగుతాడు. అంటే చైల్డ్ ఐడెంటిఫైస్ డిఫరెన్సెస్ బిట్వీన్ సెల్ఫ్ అండ్ అదర్ ఆబ్జెక్ట్స్ ఇన్ ది స్టేజ్. And up to the age of 1 year, child sucks the objectives to know its qualities. Okay, so this stage is called oral stage andi. Okay, ee stage nemotam raadama lekapothe idu okati raadam malli. Sensory, what it mean by sucks? Sensory operational stage. Okay, సెన్సారీ ఆపరేషన్ స్టేజ్ లో ఇది 0 to 2 years అండి. ఓకే, సో చైల్డ్ అండర్స్టాండ్ అండ్ ఎక్స్ప్రెస్ హిస్ వరల్డ్ త్రూ సెన్సెస్. సెన్సార్ గన్స్ యూజ్ చేస్తారండి, ఇవన్నీ కాదు, సెన్సార్ గన్స్ యూజెస్. సెకండ్ వన్, ఐడెంటిఫైస్ డిఫరెన్సెస్ between self and other objects. Self and other objects. Is it clear? Tarvata up to 1 year, here child sucks the object is. దేనికోసం అండి? టు నో ఇట్స్ క్వాలిటీస్. టు నో ఇట్స్ క్వాలిటీస్. ఓకే, సో దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ఓరల్ స్టేజ్. సో దిస్ స్టేజ్ ఈజ్ కాల్డ్ ఓరల్ స్టేజ్ అండి, ఓరల్ స్టేజ్ అని కూడా అంటాం. ఓకే, నెక్స్ట్, సో దిస్ స్టేజ్ oral stage. Okay, so next, this child acquires concepts of object permanency between 8 to 12 months. అంటే ఆబ్జెక్ట్ అనేది ఇది పర్మనెంట్ అని, అంతకుముందు వరకు ఏది పర్మనెంట్ అనే ఫీలింగ్ ఉండదు, కానీ 8 to 12 months మధ్యలో కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్సీ, కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్ పర్మనెన్సీ ఏ టైంలో వస్తుందండి? ఇది 8 to 12 months లో వస్తుందండి. ఓకేనా? ఇన్ ది స్టేజ్ చైల్డ్ ఇమిటేట్స్ అదర్స్, ఎస్పెషల్లీ మదర్ ని బాగా ఇమిటేట్ చేస్తారండి ఈ ఏజ్ లో. చైల్డ్ ఇమిటేట్స్ మదర్స్.
సారీ, ఇమిటేట్స్ అదర్స్ అన్నది, మదర్ అన్నది, ఇమిటేట్స్ అదర్స్. ఓకేనా, రైట్. చైల్డ్ యూజ్ a trial and error method initially, then moves to insightful learning method, know the characteristics of the. చూసిన పిల్లవాడు ఫస్ట్ ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడే ఫాలో అవుతాడు ఇందులో. ఓకే, ఆ తర్వాత ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ పోతాడు. ఫస్ట్ బేసిక్ ఎక్కడ స్టార్ట్ అవుతాడు, ట్రయల్ అండ్ ఎర్రర్ లో స్టార్ట్ అవుతాడు, ఆ తర్వాత ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ వెళ్తాడు. చైల్డ్ యూజెస్ trial and error initially, then moves to insightful learning. ఫస్ట్ అయితే ప్రయత్నం చేస్తూ పడిపోవడమే ఉంటుంది. తర్వాత ఒకేసారి నెక్స్ట్ దాని నుంచి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ కి మూవ్ అవుతాడు. ఇస్ ఇట్ క్లియర్? సో రైట్. సో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే తెలుసు కదండి. అంటే ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అంటే ఏంది? సో టు థింక్ దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఈస్ పర్మనెంట్ ఇఫ్ ఇట్ ఈస్ సమ్వేర్ ఎల్స్ ఇన్ ద వరల్డ్. అంటే ఇటువంటి ఆబ్జెక్ట్స్ ఇంకా కూడా ఎక్కడో ఒక్కడ ఉంటాయి, ఇలా కాకపోయినా ఇంకొకడ ఉంటుంది అనేది తెలుసుకోవడం ఆబ్జెక్ట్ పర్మనెన్స్ అండి. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెన్సారీ ఆపరేషనల్ స్టేజ్ అండి. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఇవే అండి. దీంట్లోనే మేజర్గా సెన్స్ ఆర్గాన్స్ యూజ్ చేస్తాడు, వానికి అదర్ మిగిలిన ఆబ్జెక్ట్స్ తేడా కనుక్కుంటాడు. నెక్స్ట్ 1 year లో వాడు దాన్ని ఏమంటారు, ఆబ్జెక్ట్స్ యొక్క క్వాలిటీస్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అందుకని దీన్ని ఈ ఏజ్ ని ఓవరాల్ స్టేజ్ అంటాం. నెక్స్ట్ పిల్లవానికి 8 to 12 months మధ్యలో ఆబ్జెక్ట్ పర్మనెన్స్ ఏర్పడుతుంది. నెక్స్ట్ అదర్స్ ఇమిటేట్ చేస్తాడు. ఫస్ట్ వీడు స్టార్ట్ చేయడం ఏం చేస్తాడండి, ట్రయల్ అండ్ ఎర్రర్ తో స్టార్ట్ అయ్యి ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ కి మూవ్ అవుతాడు. ఓకేనా, నెక్స్ట్ సెకండ్ వన్, ఇవి చాలా ఈజీ అండి, ఇవన్నీ చాలా ఈజీ. ప్రీ ఆపరేషనల్ ఏజ్ ఎక్కడి నుంచి 2 to 7 years అని చెప్పాను. దిస్ స్టేజ్ ఇంక్లూడ్స్ 2 sub stages. ఇందులో 2 sub stages ఉంటాయండి. ఒకటి ప్రీ కాన్సెప్చువల్ ఏజ్, నెంబర్ 2 ఇన్స్టిట్యూటివ్ ఏజ్. దీన్ని ఎట్లా చేస్తామంటే ఇదేమో 2 to 4 years అండి, ఇదేమో 4 to 7 years. ఓకేనా, సో ప్రీ కాన్సెప్చువల్ ఏజ్ అంటే మేజర్ ఈ స్టేజ్ లో లాంగ్వేజ్ ఎబిలిటీ, సింబలిక్ థాట్, ఇగోసెంట్రిక్ పర్సెప్టివ్, నెక్స్ట్ ఎనిమిజం, నెక్స్ట్ లిమిటెడ్ లాజిక్, ఇంతవరకు వస్తాయండి. ఈ ఏజ్ లో వాళ్ళ పిల్లవానికి వచ్చేది ఏంటంటే ఫస్ట్ స్టేజ్ లో లాంగ్వేజ్ ఎబిలిటీ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ సింబలిక్ థాట్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇగోసెంట్రిక్ పర్సెప్టివ్ ఉంటుంది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇంట్లో 2 పిల్లలు ఉన్న వాళ్ళు 2 to 4 years వచ్చేటప్పటికి అప్పటికే చిన్నపిల్లలు, ఇంకొకరు ఇంట్లో చిన్నపిల్లలు వస్తున్నారు జనరల్ సహజంగా. ఆ టైంలో వాళ్ళని పట్టించుకుంటున్నారు, వాళ్ళతోటి ముద్దుకుంటున్నారు, వాళ్ళతో ప్రేమ ఉంటున్నారు అని చెప్పేసి కొంత లోన్లీగా ఉంటుంటారు, అంటే కొంత ఫీలింగ్ వస్తుంది, ఇగోసెంట్రిక్ పర్సెప్టివ్. నెక్స్ట్ ఎనిమిజం అంటే the child sees the object is possessing life, అంటే all the things are living things అనుకుంటాడు వాడు. ప్రతిదానికి కూడా లైఫ్ ఉంది అనుకుంటాడు. అర్థమైందా? వరల్డ్ లో వానికి కనిపించే ప్రతిదానికి కూడా లైఫ్ ఉంది అనుకోవటమే ఎనిమిజం అండి. ప్రతిదానికి లైఫ్ ఉంటుంది అనుకుంటాడు. ఓకేనా, సో నెక్స్ట్ ఇంకేముంటుంది, ఇగోసెంట్రిక్ ఉంటుంది అండ్ లిమిటెడ్ లాజిక్ ఉంటుంది. సో చైల్డ్ డెవలప్స్ అనాలిసిస్ పవర్ అండ్ క్లాసిఫికేషన్ ఎబిలిటీ వస్తుంది. ఇక్కడ కొద్దిగా నెమ్మదిగా అనాలిసిస్ పవర్ ఇప్పుడే పెరుగుతుంటుంది. నెక్స్ట్ క్లాసిఫికేషన్ కూడా వస్తుందండి ఈ ఏజ్ లో, క్లాసిఫికేషన్ ఎబిలిటీ కూడా ఉంటుంది. ఇస్ ఇట్ క్లియర్? సో దీస్ ఆర్ ది ప్రీ కాన్సెప్చువల్ ఏజ్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, egocentric అంటే చెప్పండి, ఇట్స్ థింకింగ్ దట్ ఇన్ ఓన్ పర్స్పెక్టివ్ ఆల్ ద మెంబర్స్ ఇన్ ద వరల్డ్ థింక్స్ లైక్ ద చైల్డ్ ఓన్లీ. సో ద పర్స్పెక్టివ్ ఆఫ్ థాట్ ఇట్ ఈస్ యూనివర్సల్. ఓకేనా, సో రైట్. నెక్స్ట్ ఇన్స్టిట్యూటివ్ ఏజ్ అంటే 4 to 7 years అండి. ఈ ఏజ్ లో పిల్లవాడు
దాన్ని ఏమంటారు, ఎనిమిజంని ఓవర్కమ్ చేస్తాడు. ఓవర్కమ్ ఎనిమిజం అంటే ఏంటంటే అన్నిటికీ ప్రాణం ఉంటుంది అనుకుంటాడు చూసారా, లివింగ్ థింగ్స్ అనుకుంటాడు చూసారా, దాన్ని ఓవర్కమ్ ఎనిమిజం, దాన్ని ఓవర్కమ్ చేస్తారు ఈ ఏజ్ లో. ఓకేనా? బట్ అగైన్ హీ హాజ్ 2 ప్రాబ్లమ్స్ టు అండర్స్టాండ్ ద వరల్డ్. దాన్ని ఓవర్కమ్ చేసిన మళ్ళీ ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ కన్స్ట్రక్టివేషన్ అండ్ యూనిడైరెక్షనల్, ఈ 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఏంటంటే అగైన్ ఈ ఏజ్ లో 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి. ఏంటి అవి అంటే, ఒకటి ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ ఏమంటారు, కన్వర్జేషన్ కాన్సెప్ట్, కన్వర్జేషన్. సెకండ్ వన్ యూనిడైరెక్షనల్. సో అంటే ఏంటంటే ఈగోయిస్టిక్ నేచర్ వల్ల పిల్లవాడు విషయాన్ని ఏందో అర్థం చేసుకుంటాడు, వాని వేళ వాడే అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లే తీసుకుంటాడు, రౌండ్ బాల్ చేస్తాడు, ఈక్వల్ సైజ్ చేస్తాడు, కానీ దెన్ వన్ క్లే బాల్ ఈస్ గివెన్ టు ద షేప్ ఆఫ్ సిలిండర్. If you ask the child in which there is a more clay round balls or cylinder, the child give answer as a cylinder. ఏది చేసిన సిలిండర్ అంటాడు. వానికి వాడే కాన్సెప్ట్ కన్వర్జేషన్, ఆ కాన్సెప్ట్ అర్థం చేసుకోవడంలో సిలిండర్ ని రౌండ్ ఉన్న అన్ని కూడా సిలిండర్ అనుకుంటాడు వాడు. అంటే ఆ కాన్సెప్ట్ కన్వర్జేషన్ మనకి రాదు ఆ టైంలో. అర్థమవుతుంది. మనం ఒక క్లే ఇచ్చి బాబు అరే ముద్దగా చేయరా, రౌండ్ షేప్ లో చేయరా అంటే వాడు ఒక బాల్ ఇచ్చి ఆ బాల్ టైప్ లో చేయాలంటే వాడు సిలిండర్ చేస్తాడు కావచ్చు. వాడు ఏది చేసినా అన్ని కూడా ఇవే సిలిండర్ అనుకుంటాడు వాడు పేరు. ఆ కన్వర్జేషన్ లో సో మనకి ఆ కాన్సెప్ట్ అంత పూర్తిగా డెవలప్ కాదన్నట్టు. ఇంకోటి ఏంటంటే యూనిడైరెక్షన్, అంటే థింకింగ్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ. ఇఫ్ యూ ఆస్క్ 3 + 6 = 9, సో చైల్డ్ విల్ సే దట్, బట్ చైల్డ్ కెన్ సే నాట్ దట్ 6 - 3 అంటే 3+, ఫర్ ఎగ్జాంపుల్ మనము 6 + 3 ఎంత అయిందిరా బాబు అంటే 9 అని చెప్తాడు. ఇది చెప్పినామంటే 6 + డాష్ = 9 అయితే ఇది ఎంతరా అంటే చెప్పాడు. డాష్ + 3 = సరే ఇక్కడ వస్తుంది, డాష్ + 3 = 9, ఇది ఎంతరా బాబు అంటే చెప్పాడు. అంటే యూనిడైరెక్షన్ ఉంటుంది దానికి. ఓన్లీ 6 + 3 = 9 అంటేనే చెప్తాడు. ఓకేనా? సో దీస్ ఆర్ ద 2. అర్థమైందండి? ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్ కన్వర్జేషన్. మనకి పూర్తిగా ఒక రకమైన విషయం ఏంటంటే కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాదు మనకి. క్లాసిఫై అంటే ఇక ఏది చూసినా ఇట్లనే ఉంటుంది షేప్. ఇప్పుడు అంటే ఒక రకంగా ఏంటంటే పూర్తి క్లాసిఫికేషన్ రాదండి, ఒక రకమైన పూర్తి క్లాసిఫికేషన్ రాదు. రెండోది యూనిడైరెక్షన్, ఒకటే డైరెక్షన్ ఉంటుంది, సేమ్ ఓన్లీ వన్ డైరెక్షన్ ఉంటుంది. చెప్పేది తప్పితే కొద్దిగా అటు ఇటు తిప్పినా కానీ అర్థం చేసుకోలేదు. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రీ ఆపరేషన్ స్టేజ్ అండి. ఓకే, so let us go for the third one, concrete operational stage. Concrete operational stage. Okay, so concrete operational stage ekkadi nunchi ekkadiki 7 to 11 years. So in this stage the child overcome the problems of ప్రిపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ ఏదైతే ఉందో ఆ ప్రీ ఆపరేషన్ స్టేజ్ లో ఉన్న అన్ని డిఫికల్టీస్ అన్నిటిని ఓవర్కమ్ చేస్తాండి. ఓవర్కమ్ ఆల్ ప్రాబ్లమ్స్ విచ్ వర్ ఫేస్డ్ ఇన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ లో ఏదైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినో అవన్నీ కూడా ఓవర్కమ్ చేస్తారు. దిస్ ద ఫస్ట్. నెక్స్ట్ ఈ ఏజ్ లో వీనికి కాన్సెప్ట్స్ ఆఫ్ నెంబర్స్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టైం అంటే తెలుస్తుంది, ప్లేస్ అంటే ఏందో తెలుస్తుంది, కాన్సెప్ట్ ఇవన్నీ కూడా తెలుస్తుంది. ఓకేనా? ఈ ఏజ్ లో ఎడిషన్స్ తెలుస్తుంది, సబ్ట్రాక్షన్ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివిజన్, ఈ 4 బేసిక్ ఆపరేషన్స్, ఆల్ బేసిక్ ఆపరేషన్స్ వస్తాయండి. ఏ ఏజ్ లో అండి? కాంక్రీట్ ఆపరేషన్ ఏజ్ లో బేసిక్ ఆపరేషన్స్ వస్తాయి. ఇన్ దిస్ స్టేజ్ కాన్సెప్ట్ ఆఫ్ ప్రిజర్వేషన్, పవర్ ఆఫ్ క్లాసిఫికేషన్, పవర్ ఆఫ్ అనాలిసిస్ విల్ బి డెవలప్ ఇన్ చైల్డ్. ఇదే ఏజ్ లో పవర్ ఆఫ్ పర్ఫెక్ట్ క్లాసిఫికేషన్ పవర్ ఇక్కడ వస్తుందండి. నెక్స్ట్ పవర్ ఆఫ్ అనాలిసిస్ వస్తుంది, జనరలైజేషన్ రాదు కానీ అనాలిసిస్ వస్తుంది, పవర్ ఆఫ్ అనాలిసిస్ వస్తుంది, జనరలైజేషన్ మాత్రం రాదు ఇంకా. ఓకేనా? ఇవి వస్తాయి. ఓకేనా? నెక్స్ట్ 4th స్టేజ్, లాస్ట్ స్టేజ్ ఏమంటామండి? అబ్స్ట్రాక్ట్ స్టేజ్, లేదంటే అబ్స్ట్రాక్ట్ ఫార్మల్ అంటుంది.
అందుకే మన వాళ్ళు ఇంతకుముందు నేను కోడ్ ఇచ్చేటప్పుడు ఏమని ఇచ్చారంటే ఎక్కడ అది SPCF ఫార్మల్. ఓకే, కాబట్టి ఓకేనా, ఈజీ గుర్తుంటుంది SPCF. ఓకే, SPCF అంటే ఒకటి సెన్సారీ ఆపరేషన్ స్టేజ్, ప్రీ ఆపరేషన్ స్టేజ్, కాంక్రీట్ ఆపరేషన్ స్టేజ్, F is the abstract operation stage లేదా ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్. ఓకే రైట్. సో ఇక్కడ చూడండి. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే అబ్స్ట్రాక్ట్ ఆర్ ఫార్మల్ ఆపరేషన్ స్టేజ్. రైట్. ఏజ్ ఎంత అండి? 12 years and above. యాక్చువల్లీ 15 years and above. ఇన్ దిస్ స్టేజ్ ఏముంటుందండి? కంప్లీట్ గా లాజికల్ థింకింగ్ పెరుగుతుంది. ఓకే, చైల్డ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్, వానికి అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం సిస్టమేటిక్ గా 12 సంవత్సరాల నుంచి. సో టోటల్ ఓవరాల్ వ్యూ వస్తుంది, అంటే వీళ్ళ పిల్లవానికి లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ అవుతాయి, అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుంటాడు. ఓకేనా, ప్రాబ్లమ్స్ ఒక సిస్టమేటిక్ వేలో సాల్వ్ చేస్తాడు, ప్రాబ్లమ్స్ సాల్వ్ ఇన్ సిస్టమేటిక్ వే, ఇది ఒకటి ఉంటుంది. ఇంకా చైల్డ్ ఎట్ దిస్ స్టేజ్ ఇస్ క్యాపబుల్ టు ఫార్మింగ్ హైపోథసిస్ ఫార్మ్ చేస్తాడు, పాసిబుల్ సీక్వెన్సెస్ ని డెడ్యూస్ చేయగలుగుతాడు. సో ఓవరాల్ గా మనకు జనరలైజేషన్ వస్తుంది. ఓకే, ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా అబ్స్ట్రాక్ట్. డిడక్టివ్ రీజనింగ్ ఉంటుంది, వెరీ గుడ్, డిడక్టివ్ రీజనింగ్ ఉంటుంది. ఓకే, సో ఇవి అబ్స్ట్రాక్ట్ వాట్ యు కాల్ ఆపరేషన్ స్టేజ్. ఓకే, ఇది సో పియాజే stages. Is it clear? Right. So with this child psychology completed. Okay. So if there will be any doubts, okay, we can discuss in the next class. Almost already 7:79. Okay. So ఇంకా ఒక రెండు పెండింగ్ ఉన్నాయి నాకు తెలిసి. ఒకటి టెక్స్ట్ బుక్స్ అనే చిన్న కాన్సెప్ట్, ఒకటి నెక్స్ట్ అకాడమిక్ స్టాండర్డ్స్ అని. ఓకే, టుమారో ఐ మే నాట్ బి గోయింగ్ టు టేక్ ఆన్ ద మార్నింగ్ క్లాస్, ఎందుకంటే మార్నింగ్ నేను జర్నీలో ఉంటాను కాబట్టి మార్నింగ్ తీసుకోవడం సాధ్యం కాదు. కాకపోతే మళ్ళీ